ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భక్తి, ఆచరణ, జ్ఞానము అన్నీ కలబోస్తే యోగము దొరుకుతుంది అని చెప్పేసి పరమాత్మ అంటూ ఉన్నారు. అంటే కేవలం భక్తి, జ్ఞానము లేకుండా కర్మాచరణ ఇవేవి కూడా గొప్పవైన ఫలాలను ఇవ్వవు అనే మాట కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. భగవంతుడి మీద అనంతమైన భక్తి ఉన్నప్పటికీ కూడా జ్ఞానాన్ని గనక మనం తెలుసుకొని ఆచరించలేకపోతే దాని వలన మన యొక్క జన్మ వృధా అవుతుంది. కాబట్టి భగవంతుడి మీద భక్తి ఉంటే భక్తితో మనం ఎలా ప్రవర్తించాలో దానికి సంబంధించి భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మన కర్మాచరణలో పెట్టుకున్నప్పుడు అది మనల్ని యోగము వైపు తీసుకువెళ్తుంది అనే సత్యం కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజేస్తున్నారనమాట. అంటే రావణాసురుడికి ఉన్న భక్తి లోకంలో ఎవరితోనైనా పోల్చగలుగుతామా అంటే ఎవ్వరితో పోల్చటం సాధ్యం కాదండి. అనంతమైన భక్తి ఉంటుంది. కానీ అతని యొక్క కార్యాచరణ ఎలా ఉంది అంటే మరి అతనికి జ్ఞానం లేదా అంటే జ్ఞానం కూడా ఉంది. చూడండి, ఇక్కడ భక్తి ఉంది, జ్ఞానము ఉంది. కానీ కార్యములను చేయడం పట్ల తన యొక్క దేహ సంబంధమైన కోరికలు తీర్చడంలో భక్తి కానీ జ్ఞానము కానీ ఇక్కడ ఉపయోగపడకుండా తన బుద్ధికి తోచినటువంటి విధంగా, అంటే ఈ లోకంలో తాను అనుభవించే విషయ సుఖాల పట్ల ఎక్కువగా ఆకర్షణను పొంది తనకున్నటువంటి దివ్యములైనటువంటి శక్తులను, తన యొక్క ఆయు ప్రమాణాన్నంతా పోగొట్టుకున్నారండి. అంటే జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి, దాన్ని ఆచరించడానికి కావలసినటువంటి ఆనుకూల్యతను కూడా సంపాదించుకోవాలి. అంటే పరమాత్మ చెప్తున్నారు, ఆచరణ లేకుండా మీరేది కూడా సాధించలేరు అనే సత్యం కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా తెలియచేస్తున్నారు. నీవెవరు అంటే నేను ఈ దేహము కాదు, దేహములో ఉన్నటువంటి సచ్చిదానందమే అంటున్నాము అంటే దానికి తగిన ఆచరణ ఉండాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు మనందరినీ కూడా, మీరందరూ కూడా జ్ఞానం ఉంది అని మీరు అనుకుంటున్నారు కదా. మీరెవరు అంటే నేను ఈ శరీరం కాదు, శరీరంలో బంధింపబడి ఉన్న ఆత్మను, నన్ను నేను విడిపించుకోవాలి అంటున్నారు. విడిపించుకోవాలి అంటే ఒక జైలులో ఉన్న వ్యక్తి తాను తొందరగా ఆ శిక్షలో నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలండి? అతని యొక్క జైలులో ఉన్నప్పుడు తన యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి ఏదైతే సుగుణాలు ఉంటాయో, అంటే సత్ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు 6 నెలలకు జైల్లో నుంచి విడిపించవలసినటువంటి వ్యక్తి 3 నెలలకే జైల్లో నుంచి బయటికి రావచ్చు. దేని ద్వారా సాధ్యమైంది? అతని యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పును బట్టి అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు ఏం చేస్తారు? తొందరగా రిలీజ్ చేస్తారు. ఆ అవకాశం కూడా ఉంటుంది అనే విషయం లోకంలో చాలా మందికి తెలుసు. అదే విధంగా పరమాత్మ చెప్తున్నారు. అంటే మనకు తెలియని విషయాలు పరమాత్మ చెప్పరండి ఎప్పుడూ కూడా. ఇప్పుడు మనకు పరమాత్మ ఏమని చెప్తున్నారు? మీరు కూడా ఈ దేహం అనే పంజరంలో బంధించబడి ఉన్నారు కాబట్టి
దేహానికి వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో బంధింపబడి ఉన్నందువలన మనం ఏం చేయాలి? ఆచరణ ద్వారా మనము ఈశ్వరుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని గనక మనం ఆచరించినప్పుడు ఆచరణ మనల్ని ఏం చేస్తుందంటే ఈ దేహ బంధాలకు సంబంధించి వచ్చే కష్ట సుఖాల నుండి విడిబడి సంతోషంగా ఈ దేహంతో జీవించవచ్చు అనే సత్యం పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం నేను ఆత్మ ఉపదేశాన్ని తీసుకున్నాను, గురువు గారు జ్ఞానబోధ చేశారు. ఆ జ్ఞానబోధ ద్వారా నా ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు నాకొచ్చేటటువంటి అంటే ఈ దేహానికి వచ్చేటటువంటి కష్ట సుఖాలు ఉంటాయి కదండి, వాటి చేత నేను బాధింపబడనప్పుడు పూర్ణమైన స్థితిని పొందాననడానికి గుర్తు. అంటే జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ ఇప్పుడు మనకి సంపదలు పెరుగుతున్నాయనుకోండి, చిన్నప్పుడు సంపదలు లేవు, పెరుగుతున్నా కొద్దీ మన ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందనుకోండి, మనం చిన్నప్పుడు అనుభవించిన కష్టాలు సంపద పెరుగుతుంటే ఆ కష్టాలు పోతాయా ఉంటాయా? ఖచ్చితంగా పోతాయి. అదే విధంగా నీకు జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ దేహానికి సంబంధించి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆ కష్టం నందు నువ్వు చలించకుండా ధైర్యంగా నిలబడతావు. ఇంకొకటి, నీకు సుఖాలు వచ్చాయనుకోండి, మీకు సంపదలు లేనప్పుడు ఎప్పుడో ఒక రోజు పండగ వస్తే ఆ పండగని ఎంత గొప్పగా చేసుకుంటాం. ఇప్పుడు ఐశ్వర్యం పెరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో పండగే. ఇంతకుముందు సంపద లేనప్పుడు పిండి వంటలు పండగ నాడే వండుకుంటాం. కానీ ఐశ్వర్యం పెరుగుతున్నప్పుడు రోజు మనకు నచ్చిన పదార్థాన్ని తింటున్నామంటే, ధనవంతులకు రోజు కూడా కోరింది తింటున్నారంటే పండగే కదండి. అంటే నువ్వు ఏం చేయాలి? ఇక్కడ నీకు జ్ఞానము లేనప్పుడు ఈ దేహానికి సంబంధించి వచ్చే కష్టము సుఖము నిన్ను ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరణలో పెడుతున్నప్పుడు నీ ఇంట్లో ఏదైనా ఒక కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ప్రమాదం వచ్చినా నువ్వు బాధపడకుండా ఉంటే మనం నిజంగా జ్ఞానముతో అభివృద్ధి చెందుతున్నామనడానికి గుర్తు. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికి అదే చెప్తున్నారు. మీకు జ్ఞానం పెరుగుతుంది అంటే నాకు చాలా శాస్త్రాలు తెలుసని నేను అనుకుంటున్నాను. ఈ శాస్త్రాలు తెలుసుకొని నా ఇంటికి సంబంధించి వచ్చేటటువంటి ఏవైతే సుఖ దుఃఖాలు ఉంటాయో ఆ సుఖము చేత నేను పొంగిపోకుండా, దుఃఖము చేత కృంగిపోకుండా నేను బ్యాలెన్స్డ్ గా ఉండడం వస్తే, అంటే సమస్థితిలో వీటిని తీసుకోవడం గనక మనకొస్తే దాని వలన మనం ఏం చేస్తాం? సుఖాన్ని పొందుతామండి. ఒకప్పుడు మీ ఇంటికి ఒక నలుగురు మనుషులు వస్తున్నారంటే వాళ్ళకు వంట చేసి పెట్టాలంటే, వాళ్ళొస్తే మన ఇంట్లో చాలా ఖర్చు అవుతుందంటే భయపడ్డారు. ఇప్పుడు జ్ఞానం పెరిగితే నలుగురిని కూడా మనం ఎలా చూస్తాం? ఈశ్వరుడే మన ఇంటికి ఈ నలుగురు రూపంలో వస్తున్నారని. అంతకుముందు మనకున్న సంపదే ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ జ్ఞానం అనే సంపద మన ఇంటికి వచ్చిందనుకోండి, ఒకప్పుడు భయపడ్డాం. ఎన్ని రకాలుగానో చేసి పెట్టినా మనం చాలా భయపడుతుంటాం. ఇప్పుడు జ్ఞానం పెరిగినప్పుడు నీ ఇంటికి నలుగురు కాదు 40 మంది వచ్చినా పరమ సంతోషంతో నీకున్న దానితో పెడుతూ నీ మనసు యందు ఉన్న బాధ లేకుండా పోతుంది. అంటే మార్పు మీరు గమనించాలి. ఈశ్వరుడు చెప్తున్నారన్నమాట. ఏంటి మార్పు? ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి భయపడిన మీరు ఇవాళ మీకు జ్ఞాన సంపద మీ ఇంటిలోకొస్తే, అంటే ఈ దేహం అనే ఇంటిలోకి వచ్చి ఉంటే నీకు వచ్చేటటువంటి దేహ సంబంధమైన కష్టాలలో మార్పు రాదు, కానీ ఆ కష్టాలను ఎదుర్కోవడంలో మాత్రం నీకు శాంతి లభిస్తుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జ్ఞానం పెరుగుతున్నప్పుడు మన ఇంటిలోకి పరమశాంతి రావాలి. ఇంతకు ముందు నువ్వు చీటికి మాటికి కోపం పొందే అవకాశం ఉందనుకోండి నీ మనస్తత్వం ప్రకారం. జ్ఞానం పెరుగుతున్నప్పుడు కోపం వల్ల వచ్చే సమస్యలేంటో నీకు జ్ఞానము ద్వారా అర్థమైనప్పుడు, అంటే కోపము ద్వారా వచ్చే సమస్యకు ఎలా పరిష్కారం పొందగలమో జ్ఞానము ద్వారా తెలుసుకున్నప్పుడు నీ యొక్క కోపం యొక్క స్థాయి తగ్గింది అంటే నువ్వు జ్ఞానం తెలుసుకున్నందుకు
ప్రయోజనాన్ని పొందుతున్నావనటానికి గుర్తు. అలా కాకుండా నేను భగవద్గీత 4 సార్లు చెప్పానని నేను, 4 సార్లు విన్నానని మీరు కాదండి. మీ యొక్క ప్రవర్తనలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చిందో పరిశీలన చేసుకోమంటారు కృష్ణ పరమాత్మ. అందుకే పరమాత్మ చెప్తున్నారు ఇవాళ మనందరికీ కూడా. ఏమంటున్నారు? మీకు జ్ఞానం బాగా వచ్చనుకుంటున్నారు కదా, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతైహ దేవతాః. మరి కోరికలు కోరుకుంటూ ఎవరైతే దేవతలను ప్రార్థిస్తున్నారో మరి ఆ ప్రార్థించడంలో పరమాత్మ ఏమంటున్నారు? క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. మీరు చేసిన కర్మల వలన ఈశ్వరుడు మీకు తొందరగా మీ యొక్క కోరికలను తీరుస్తారంటున్నారు. ఇప్పుడు మీ కుటుంబానికి వచ్చే సమస్యల గురించి పరమాత్మను అడుగుతారా? లోకంలో ఏదైనా కష్టం వచ్చిందని ఆ కష్టం తీర్చమని మీరు దేవతకు పూజ చేస్తారా? ఇప్పుడు పరమాత్మ మనల్ని ప్రశ్నిస్తున్నారు. జ్ఞానము లేనప్పుడైతే భగవంతుడు ఏమంటున్నారు? మీకే కష్టం వచ్చినా తీర్చడానికి మీ ఇంటి దేవత మీకు ఏం చేస్తుంది? అనుగ్రహిస్తుంది అన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మ మా ఇంట్లో సంపదలు లేవు, వెంటనే పూజ చేసాం, సంపదలు వచ్చినాయి. తర్వాత పిల్లలకి చదువు సరిగా రావట్లేదు, వెంటనే పూజ చేశాం. పిల్లలకు చదువు రావడం కూడా బాగా చక్కగా వస్తుంది, క్లాస్లో ఫస్ట్ వస్తున్నాడు. మరి పిల్లవాడి పెళ్లి పెరుగుతున్నాడు, వాడికి మంచి ఉద్యోగం వచ్చేసింది, పెళ్లి చేసేశారు, పిల్లలు కలిగారు. ఇలా ప్రతి విషయంలో కూడా భగవంతుణ్ణి స్వామి నాకు ఈ కోరిక తీర్చండి అని చెప్పేసి పూజ చేస్తున్నాం, ఆ కోరిక తీరుతుంది. అంటే ఇలా మీరు బ్రతికి ఉన్నంత కాలం దేహ సంబంధమైన కోరికలే కోరుకుంటారా? ఈ దేహంలో ఉన్న మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కోరికలు కోరుకుంటారా? ఈ విషయాన్ని ఆత్మజ్ఞానులు ఎలా తీసుకుంటారు? ఆత్మజ్ఞానం లేకపోతే దేహ సంబంధమైన సుఖం అడుగుతున్నాం. మరి ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఈ దేహములో ఉన్న మన సుఖం గురించి అడగాలి. అంటే పరుల యొక్క సుఖం కోసం నీ యొక్క ప్రార్థన ఉండాలి. అంబులెన్స్ పోతుందండి, మీకెవరో ఫోన్ చేసి చెప్పారు, పలానా వారికి, మీకు తెలిసిన వారికి ఎవరికో ప్రమాదం జరిగిందని చెప్పారు. అప్పుడు మీరు మీకే కష్టం వచ్చితే ఎంతగా భగవంతుణ్ణి ప్రార్థిస్తారో అంత గొప్పగా మీరు పూజించే దైవాన్ని ప్రార్థించండి. ఇప్పుడు మీ కోరిక తీరుతుందా లేదా? మనస్ఫూర్తిగా ఏ మాత్రము అంటే వాళ్ళు బతకడం వల్ల, వాళ్లకు అనారోగ్యం పోవడం వల్ల మీకేమాత్రం ఫలితం లేదు అంటే ఎవరో తెలిసినటువంటి వ్యక్తికి పలానా ప్రమాదం జరిగిందని తెలిసింది. ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఇప్పుడు భగవంతుడు పరిశీలన చేస్తాడు. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనను భగవంతుడు ఎలా చూస్తాడంటే అందులో నీ స్వార్థం ఏదైనా ఉందా? లేదు, ఎవరికో ప్రమాదం జరిగింది, భగవంతుడికి ప్రార్థన చేస్తే తగ్గుతుందని చెప్పారు, కాబట్టి నేనేం చేస్తున్నాను, మీ ఎదురుగా ఎవరిదో ఒక దేవుడి ఫోటో ఉందండి, శివుడి ఫోటో ఉంది, శివయ్య మీరు ఆ వ్యక్తికి ప్రమాదం లేకుండా మీరే చూసుకోండి అని మీరు చేసిన ప్రార్థన ఖచ్చితంగా అవతలి వ్యక్తికి ఉన్న ప్రమాదం నుంచి రక్షించడానికి ఈశ్వరుడు సహాయం చేస్తారు. ఇప్పుడు చూడండి, మీ యొక్క శ్రేయస్సు కోసం మీకు ఏదో ముఖ పరిచయం ఉంది, లేకపోతే ఎవరో రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తికి ప్రమాదం జరిగింది, ఆ వ్యక్తి కోసం మీరు చేసిన ప్రార్థన నిస్వార్థంగా ఉంటే ఆ వ్యక్తికి ప్రమాదం తప్పిపోతే మీ ఖాతాలో, అంటే మీ చిత్తమునందు ఉన్నటువంటి ఇతరులకు పాపము చెయ్యాలనేటటువంటి ఏదైతే మీ పూర్వజన్మలలో కర్మ ప్రకారం ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ ఇప్పుడు ఏమవుతుంది? తొలగిపోతుంది. అంటే మీరు ఒక పాపం చేయడానికి భగవంతుడు ఏం చేశాడు? ఆ పాపాన్ని తీసేశాడండి. అంటే మనం దుఃఖం పొందవలసినటువంటి అవసరం లేకుండా పరమాత్మ చేశారు. అంటే పరుల యొక్క శ్రేయస్సు కోసం మీరు భగవంతుడికి చేసిన ప్రార్థన నిజంగా మీ యొక్క శ్రేయస్సును పెంచుతుంది అనే సత్యం తెలుసుకోండి అని పరమాత్మ చెప్తూ, ఇప్పుడు పరమాత్మ మనకు కొత్త సత్యం చెప్తున్నారు. మనమందరము కూడా మీరు ఈ కులం వాళ్ళు, మేము ఈ కులము అని చెప్పేసి కులాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. మరి ఆ కులాలు ఎలా తయారయ్యాయో పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. ఇక్కడ చక్కగా చెప్పారు భగవంతుడు.
ఏమన్నారు? ఈ కుల వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? నేనే ఏర్పాటు చేశానని పరమాత్మ చెప్తున్నారండి. ఎందుకండి పరమాత్మకంత కోపం? కొంతమందినేమో బ్రాహ్మణులుగా పుట్టిస్తారు. కొంతమందినేమో మరి అన్ని పనులు చేసుకోమని చెప్పేసి శూద్రులుగా పుట్టించారు. ఎందుకు భగవంతుడికి ఇంత మరి ఒక్కొక్కరి మీద పక్షపాతం ఎందుకు? కొంతమందంటేనే భగవంతుడికి ఇష్టమా? అందరంటే ఇష్టముండదా? అని మనమందరం ఏం చేస్తాం? భగవంతుడిని నింద చేస్తాం. ఎవరైనా మనల్ని బాధ పెట్టారనుకోండి, ఒకవేళ తక్కువ కులంలో పుట్టి ఉంటే, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారనుకోండి, చాలా బాధపడతాం. బాధపడి వెంటనే ఎవరిని తిడతాం? భగవంతుడిని తిడతాం. ఎందుకు స్వామి నన్ను ఈ కులంలో పుట్టించారు? ఈ కులంలో పుట్టడం వల్ల చూడండి నేనెంత ఇవాళ అవమానించబడ్డాను అని చెప్పేసి భగవంతుడిని నింద చేస్తాం. తిరిగి భగవంతుడొచ్చి సమాధానం చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం విందాం. అంటే ఎవరెవరైతే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటారో, వాళ్ళందరి యొక్క ఆర్తిని అనుసరించి పరమాత్మ సమాధానం చెప్తారనమాట. ఏమంటారంటే, మరి నేనే 4 కులాలుగా నేను సృష్టి చేశాను. ఎలా చేశాను అంటే, గుణ, కర్మ విభాగశః. అంటే ఇప్పుడు క్లాస్‌లో ఒక తరగతి గదిలో 40 మంది పిల్లలున్నారండి. 40 మంది పిల్లలలో ప్రిన్సిపల్ గారొచ్చి అడిగారనమాట. ఏమన్నారు? "ఈ తరగతి గదిలో ఎంతమంది పిల్లలు బాగా చదువుతారు? ఎంతమంది పిల్లలు బాగా చదవరు? టాపర్స్ ఎవరు? తర్వాత అస్సలు చదవనటువంటి పిల్లలెవరో చెప్పండి" అంటే, ఆ టీచర్ ఏం చేస్తుంది? వెంటనే పెన్ను, పేపర్ తీసుకొని, ఆ! ఒక 5గురు పిల్లలు బాగా చదువుతారు. ఒక 20 మంది పిల్లలు యావరేజ్‌గా చదువుతారు. ఇంకా ఒక 5గురు పిల్లలు బిలో యావరేజు. ఇంకా, ఇంకా ఉన్నటువంటి మిగిలిన పిల్లలందరూ కూడా ఏదో ఇష్టమైతే చదువుతారు, లేకపోతే లేదు. వాళ్ళు చదివినా, చదవకపోయినా పెద్దగా ప్రయోజనాలు లేవు అని టీచర్ ఏం చేస్తుంది? ఒక తరగతి గదిలో ఉన్న పిల్లల గురించి ఎలా చెప్పగలిగిందండి? ఎలా చెప్పగలిగిందంటే, మరి ఆ టీచర్ ఏం చేశారు? ఆ టీచర్ చెప్పిన పాఠాన్ని పిల్లలకి పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో పాస్ అయినటువంటి తీరును బట్టి టీచరు నిర్ణయించారు. ఇది మనందరికీ తెలుసు గదా! పరమాత్మ కూడా ఇలాగే చేశారట. మనము మనమందరము కూడా పరమాత్మ ఏం చేశారు? ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రకృతిలో ఉన్న సుఖాలను అనుభవించమని మనసు, 5 ఇంద్రియాలిచ్చారు గదండీ! ఎప్పుడూ మర్చిపోవద్దు. 15వ అధ్యాయం 7వ శ్లోకంలో నా యొక్క అంశ మీరందరని జెప్పారు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మీరందరూ నా అంశ. అంటే నాకున్న శక్తి సామర్థ్యాలన్నీ మీకు కూడా ఉన్నాయి. కానీ అన్ని శక్తి సామర్థ్యాలు మీరు వినియోగించుకోవాలంటే, ఇక్కడ నేనేం చేశాను? 5 ఇంద్రియాలు, మనస్సుని ఇచ్చాను. మనశ్శేష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంటే మనసు 5 ఇంద్రియాలను పరమాత్మ మన చేతికిచ్చి, వీటి ద్వారా సుఖాలు అనుభవించండి. అసలు మనం మనసు గురించి ఏం ఆలోచిస్తామంటే, అసలు ఈ మనసు వల్లే నేను అనేక జన్మలు పొందుతున్నానట. ఈ మనసు లేకుండా ఉంటే బావుండు అని మనసును కొద్దిగా తిట్టే ప్రయత్నం చేస్తాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి మనస్సు లేదనుకోండి, మనకి చాలా ఇబ్బందులవుతాయి. ఇప్పుడు మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నామండి. ప్రయాణం చేస్తుంటే ఒక చోట 2 దారులున్నాయి. ఈ 2 దారులలో మనం వెళ్ళే ఊరికి ఎటుగా వెళ్ళాలో తెలియట్లేదు. తెలియనప్పుడు అక్కడి నుంచి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తిని అడిగాం. నేను వెళ్ళాలనుకున్న ఊరు కుడివైపు వెళ్ళాలా? ఎడమ వైపు వెళ్ళాలా అంట. ఆ వ్యక్తికి ఆ ఊరి గురించినటువంటి జ్ఞానం తెలిసుంటే అతడేమంటాడు? మీరడిగిన ఊరికి ఎడమ వైపుగా వెళ్ళండి అంటారు. అంటే సమాచారం తెలిసిన వ్యక్తి అక్కడుండడం వలన మనం సులభంగా మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళగలం. మనం ఒక గంట సేపు అక్కడ కూర్చున్నా ఏ ఎవ్వరూ రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో! ఎటు వెళ్ళాలో తెలియట్లేదని ముందు మనం ఏం చేస్తాం? కుడి చేతి వైపుగా ప్రయాణం చేసి అక్కడికెళ్ళి, ఇది ఏ ఊరండి అంటే పలానా ఊరని చెప్పారు. మీరు వెళ్ళాలనుకున్న ఊరు కాదు. అప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కొచ్చి ఇప్పుడు ఎడమ చేతి వైపు వెళ్తారు. అంటే వెళ్ళడం వల్ల ఇప్పుడు మీకెంత సమయం వృధా అయింది? ఒక గంట ఎదురు చూసారు. మళ్ళీ వేరొక ఊరెళ్లారు. ఆ ఊరు అటుగా వెళితే కాదని తెలిసింది. ఇప్పుడు ఇటు వెళ్లారు. అందుకే మనమందరం ఇలా బాధపడకూడదని పరమాత్మ ఏం చేశారంటే మనస్సునిచ్చారనమాట. మనసంటే ఏంటి? సమాచారాన్నంతా కూడా భద్రంగా దాచిపెడుతుందండి. మనం పూర్వజన్మల్లో
ఏ విధమైన కర్మలు చేశామో, ఆ కర్మలలో మనం ఏమేం కోరుకున్నామో, అవన్నీ కూడా ఏం చేస్తుంది దాచిపెడుతుందనమాట. అంటే మనం ఒకరితో ప్రవర్తించేటప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడి, లోపల మాత్రం అతని గురించి తిట్టుకున్నప్పుడు, పలానా రామయ్య అనే వ్యక్తి చెడ్డవాడు. కానీ సమాజంలో పలుకుబడి కలిగిన వాడు. కాబట్టి అతనితో మనం ఏం చేయాలి? ఎదురుగా వచ్చినప్పుడు మాట్లాడాలి. లోపల మాత్రం అతని గురించి అతడు మాత్రం మంచి వ్యక్తి కాదు అనేటటువంటి ఆచరణ ద్వారా చేసిన విషయాలన్నీ మనసేం జేసింది? చక్కగా చిత్తం అనే బాక్స్‌లో దాచిపెట్టింది. మీరు కాకరకాయ కూరతో అన్నం తింటున్నారు. ఈ కూర అస్సలు బాలేదు. కాకరకాయ మంచిది కాదు. కాకరకాయ తింటున్నప్పుడు నాలుక చాలా ఇబ్బంది పడింది. వెంటనే కాకరకాయ కూర ఇష్టం లేదు. మీరేదో మామిడికాయ పప్పు తిన్నారు. ఈ పప్పు కూర చాలా బావుంది. అందులో నెయ్యి కలుపుకుంటే బావుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారు మనకి? మనం చేస్తే మనము నాలుక ద్వారా తిన్న పదార్థాల ద్వారా ఆ నాలుక పొందినటువంటి ఆనందము, తర్వాత దాని యొక్క దుఃఖము రెండింటిని గమనించి ఒకదాని పట్ల చెడు, ఒకదాని పట్ల మంచి రాసింది. ఇంకొకసారి మనకి మామిడికాయ పప్పు, కాకరకాయ కూర 2 పెట్టారు. ఇప్పుడు మీరేం తింటారు? ఇంతకు ముందు మనకున్నటువంటి మనసులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎమ్మటే ఇస్తుంది. స్క్రీన్ మీదకి తీసుకొస్తుందండి. మామిడికాయ పప్పు బాలేదన్నావు. లేదు, మామిడికాయ పప్పు బావుంటుంది. తర్వాత కాకరకాయ కూర బాగోదు. ఇప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? మామిడికాయ పప్పు పెట్టుకోవాలి. మరి ఈ సమాచారాన్ని గుర్తుపెట్టే మన మనసు గనక జీరోగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ కొత్తగా అనుభవం పొందాలి. అందుకే మనస్సనేది మనకు సమాచారాన్ని ఇస్తూనే ఉంటుంది. మనసును చూడండి. అందుకే ఏమంటారు? ధ్యానం చేయడానికి మీ మనస్సును పరిశీలన చెయ్యండి అంటారు. అంటే మనసు ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. వెంటనే ఇంకో విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇలా ఒక్కొక్క విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. వీటన్నింటిలో నీకు కావలసినవి తీసుకో. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మీరెటు వెళ్ళాలో చెప్తున్నాడు. ఆ చెప్పడం వల్ల మీకు సులభమైంది. కానీ ఆ వ్యక్తి చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళీ మన సమయం వృధా అవుతుంది. అందుకే మన మనస్సు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? తనకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు, ఈ వ్యక్తి చెడ్డవాడు, మంచివాడు అనేటటువంటి జ్ఞానాన్ని మీకు మనస్సు అందించకపోతే, మనం ఇబ్బంది పడతామా? పడమా? అందరం మనం మనసును తిట్టే ప్రయత్నం చేస్తాం కానీ, మనస్సనేది గనక అనేక పనులు చెయ్యకపోతే, మన పనులను మనం సులభంగా చెయ్యగలమా? అంటే జీవుడు తన పనులు తాను సులభంగా చెయ్యాలంటే ఇక్కడెవరుండాలి? ఖచ్చితంగా మనస్సు ఉండాలి. ఖచ్చితంగా మనస్సు ఉన్నప్పుడు, ఆ మనస్సు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏం చేయాలి? ఈ మనస్సుకు మనం ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాల గురించే మన మనస్సు ఆలోచిస్తుంది కాబట్టి, దేహ సంబంధమైనటువంటి విషయాల నుండి మనసుని ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన విషయాలలోకి మళ్లించాలి. ఎలా మళ్లించగలమండి? పూర్వజన్మల్లో మనం చాలా పూజలు చేసి ఉన్నామనుకోండి. మనం పూజల ద్వారా మనం అనేక మంచి పనులు, యజ్ఞములు, దానము, తపస్సు ఇవన్నీ చేసున్నాం. ఇప్పుడేమవుతుంది? పూర్వజన్మలలో మనం చేసిన కర్మలను బట్టి భగవంతుడు మనకేం చేస్తాడంటే, పూజలు, తర్వాత వ్రతాలు, యజ్ఞాలు చేసేటటువంటి కుటుంబంలో పుట్టింపజేస్తాడు. అంటే ఇక్కడ పరమాత్మ మన మనస్సులో మనము ఏ విషయాలు దాచిపెట్టాం? మనసు ద్వారానే కదండీ ఎత్తుకొనొచ్చాము. పూర్వజన్మల్లో మనం ఏ గుణాలతో కూడి ఏ కర్మలు చేశామో, ఆ చేసిన కర్మలను బట్టి ఈశ్వరుడు నిర్ణయించారనమాట. ఏమని నిర్ణయించారు? నీకు పూజలు, యజ్ఞాలు, తపస్సులు, ఇతరులకు చేసే మంచి పట్ల ఎక్కువగా ఇష్టముంది కాబట్టి, మనస్సు తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి ఈశ్వరుడు ఏం చేశారు? నిన్ను ఉత్తమమైన కుటుంబంలో పుట్టించారు. అంటే సత్వగుణము. సత్వగుణం అంటే పరులకు మంచి చెయ్యటం పట్ల, పూజలు, తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేయడం పట్ల ఇష్టమున్న వారందరినీ ఏం చేశాడు? మరి బ్రాహ్మణులుగా పుట్టించాడు. అంటే నువ్వు ఏ గుణముతో కూడి కర్మ చేశావో, సత్వగుణముతో కూడి మంచి కర్మలు చేసినప్పుడు నువ్వు బ్రాహ్మణుడుగా పుడతావు. ఒకవేళ ఆ వ్యక్తిలో కాస్త సత్వగుణము, రజోగుణము కూడి ఉంటే అప్పుడాయన ఏం చేస్తాడు? సత్వగుణం ఉందంటే ఇతరులకు మంచి చేయడం పట్ల శ్రద్ధగా ఉంటాడండి. తర్వాత ఇతరులకు ఎవరికైనా కష్టమొస్తే కాపాడగలిగినటువంటి శక్తి కూడా మరి అతడు ఆ శక్తితో అనేక రకమైనటువంటి
ఇతరులకు మంచి చేసేటటువంటి కార్యాలు చేశాడనుకోండి, అతడికి రజోగుణము, సత్వగుణము కలిసి ఉండటం వల్ల అతన్ని క్షత్రియుడిగా పుట్టిస్తారు. అందుకే రాజులుగా పుడతారనమాట. అందుకే ఇక్కడ మనం ఒక్కొక్క కులంలో ఉన్న వాళ్ళ గురించి ఈశ్వరుడు చెప్పిన మాటలు కూడా చెప్పుకుందాం. తర్వాత ఇప్పుడు వైశ్యుడిగా పుట్టాడు. వైశ్యుడు అంటే వ్యవసాయము, పశుపోషణ, తర్వాత వ్యాపార నిమిత్తంగా అతని లోపట ఏమేం గుణాలున్నాయంటే కొంచెం తమో గుణము, తర్వాత కొద్దిగా సత్వగుణము, ఎక్కువగా రజోగుణం ఉందనుకోండి, అతన్ని వైశ్యుడిగా పుట్టిస్తాడు. ఇక ఎప్పుడూ కూడా ఇతరులకు హాని చేసేటటువంటి మనస్తత్వం ఉండి, సత్వగుణం లేకుండా రజో, తమో గుణాలు భార్య, బిడ్డలు, తర్వాత లేకపోతే తన క్షేమం మాత్రమే కోరుకుంటూ ఎప్పుడూ ఇతరుల యొక్క కార్యాలలో మరి దోషాలను ఎంచుకుంటూ ఇతరులను బాధ పెట్టేటటువంటి వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళకేమవుతుంది అంటే వాళ్ళని శూద్రులుగా పుట్టింప చేస్తారనమాట. అంటే ఇక్కడ చూడండి 4 రకాలైనటువంటి కులాలలో ఈశ్వరుడు పుట్టిస్తున్నారు. అంటే మనము చేసిన కర్మలను బట్టి ఈశ్వరుడు మనకేం చేశారు? కులాన్ని ఇచ్చారు. అంటే పరమాత్మ ఏమంటున్నారు? మీరు తెచ్చుకున్న కర్మలను బట్టి మీకు కుల విభజన చేశాను అంటున్నాడు. దేనిని బట్టి కుల విభజన చేశారు? గుణమును బట్టి కులాన్ని విభజన చేశారు. అందుకే శాస్త్రం తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే కులాన్ని బట్టి గుణాన్ని ఎంచకండి. ఇవాళ బ్రాహ్మణులుగా ఉన్నవాళ్ళు మరి పాపపు కార్యాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి శూద్రుడుగా ఉన్నటువంటి వాడు దైవ సంబంధమైన కార్యాలు చేసేవారిగా కూడా పుడుతున్నారు. ఏమంటున్నారు? దైవ కార్యాలు చేసే వాళ్ళలా కూడా ప్రవర్తిస్తున్నారు. అంటే పరమాత్మ జ్ఞానం మనకుంటే ఒక కులమును పెట్టి గుణాన్ని ఎంచుతున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకు శాస్త్రం తెలియదు. శాస్త్రం తెలిస్తే గుణాన్ని బట్టే మీరు కులాన్ని చూడాలి తప్ప కులాన్ని బట్టి గుణాన్ని ఎంచకూడదనే సత్యం ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ అంటే 2 అన్నదమ్ములు ఉన్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఆస్తిని పంచుకునే ప్రయత్నంగా ఒక పెద్ద మనిషిని ఆశ్రయించారు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేస్తారు? వీళ్ళకున్న ఆస్తిని బట్టి ఆ పెద్ద మనిషి వాళ్ళకున్న సంపదను పంచిపెట్టాడు. మరి పంచిపెట్టినప్పుడు పెద్ద కొడుక్కి కొద్దిగా ఎక్కువ, చిన్న కొడుక్కి కొంచెం తక్కువగా పంచిపెట్టాడు. అప్పుడు అడుగుతాడు చిన్న కొడుకు, ఎందుకండి నాకు తక్కువ ఇచ్చారంటే, అతడు నీకంటే 4 సంవత్సరాలు ముందు పుట్టి నీ కుటుంబం యొక్క బాధ్యతలన్నీ కూడా నీకంటే ముందుగా నిర్వర్తించాడు కాబట్టి అతడికి మీకున్నటువంటి ఇద్దరికి ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి. అప్పుడు పెద్ద వ్యక్తికేమో పెద్ద కొడుకేమో 5 ఎకరాల 10 గుంటలు, చిన్న కొడుకేమో 4 ఎకరాల 30 గుంటలు పంచిపెట్టినప్పుడు అడుగుతాడు. ఎందుకు ఇలా జరిగిందంటే పెద్ద కొడుక్కి కొద్దిగా ఎక్కువ ఇవ్వటం అనేది. ఎందుకంటే ఎక్కువ బాధ్యతలను తీసుకుంటాడు కాబట్టి అతనికి ఏం చేస్తారు? జ్యేష్ఠ భాగము అని చెప్పేసి కొంత ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న సంపదను బట్టి అతడు చేసినటువంటి కర్మలను బట్టి ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు? మీ యొక్క సంపద పంచుతున్నాడు. అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. నేను కూడా మీరు ఏ గుణముతో కూడి కర్మ తెచ్చుకున్నారో, అంటే ఏ కర్మ చేశారో ఆ తెచ్చుకున్న కర్మను బట్టి మీకు కుల విభజన చేశాను. అంటే మీరు ఈ కులంలో పుట్టడానికి కారణం ఎవరు? నేనే చేశాను కాబట్టి నేనే కర్తగా ఉంటాను. తస్య కర్తారమపి మాం, నేనే కర్తనైనప్పటికీ కూడా విద్య కర్తారం అవ్యయం, కానీ నాకు ఈ కర్మకు సంబంధం లేదు. నేనే కర్తను, నేనే దగ్గర. ఇప్పుడు పెద్ద మనిషి ఏం చేశారు? ఇద్దరికి కూడా ఆస్తులు పంచిచ్చాడు, అంతవరకే తన బాధ్యత. కానీ అతనికి ఏ విధమైనటువంటి అతడైతే ఏమంటున్నాడు? నేనైతే అకర్తను, నేను కర్తను కాదు. అంటే మీ యొక్క జీవన విధానాలకు నేను కర్తను కాదు. ఇప్పుడు పంచిచ్చాడండి, పంచడం వరకు ఆయన ఉంటాడు. అంతేగాని ఈ పంచిచ్చిన సంపదలను వీళ్ళు ఎలా ఖర్చు పెడతారు, దానికి సంబంధించి మీరు ఎలా ఉంటారు, ఇవన్నీ ఆయనకెందుకు? మీరు ఒక పెద్ద మనిషిని ఆశ్రయిస్తే సంపద పంచిపెట్టాడు. అదే విధంగా పరమాత్మ కూడా మనము ఏ గుణముతో కూడి కర్మ చేశామో ఆ గుణానికి తగినట్టుగా నేను కుల విభజన చేశాను. అంటే మీ యొక్క కర్మల ప్రకారంగానే నేను కుల విభజన చేశాను. కానీ
మీ కుల విభజనతో మీరు అనుభవించే సుఖాలకు దుఃఖాలకు నాకైతే సంబంధం లేదు. నేను నిష్పక్షపాతంగా ఫలితాలను కోరుకోకుండా కర్మ చేస్తాను. అందుకే ఆయన చెప్తున్నారు. అంటే మనందరికీ కూడా కర్మ చేయడం నేర్పిస్తున్నారు. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మ బిర్న సబధ్యతే అంటాడు. అంటే ఇక్కడ పరమాత్మ వెంటనే సమాధానం చెప్తున్నారు. ఏమని సమాధానం చెప్తున్నారంటే, నేనెందుకు కర్తగా ఉండకుండా ఎందుకుంటాను? నేనే విభజన చేశాను. మిమ్మల్ని ఇక్కడ బతకమని చెప్పింది నేనే. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసింది నేనే. కానీ నాకు మీరు చేసిన కర్మకు ఏ విధమైనటువంటి మరి కర్మ యొక్క ఫలం అంటకుండా ఎందుకుంటుంది? ఎందుకంటే నమాం కర్మాని లింపంతి. అంటే నాకు కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలాలు ఏవైతే సుఖాలుంటాయో, దుఃఖాలుంటాయో అవన్నీ నాకు అంటుకోవు. ఎందుకో తెలుసా? నమే కర్మ ఫలే స్పృహ. అంటే నాకు మీ యొక్క కర్మ ఫలముల చేత నాకు ఏ విధమైనటువంటి మరి కోరిక లేదు. అంటే భగవంతుడు మనకి కర్మ చేయడం నేర్పిస్తున్నారు. నేనేం చేస్తున్నాను? నిష్పక్షపాతంగా. ఇప్పుడు మీరు ఎవరికైనా ఏదైనా అంటే మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయండి. 100 రూపాయలుండి అందరికీ కూడా అక్కడున్న వాళ్ళకి మీరు చూసి అక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తలా ఒక 10 రూపాయలు ఇవ్వమని ఎవరో చెప్పారు మీకు. చెప్తే మీరేం చేశారు? ఇప్పుడు మీరు వెతుకుతున్నారు. అర్హత ఉన్న వాళ్ళకు ఇవ్వండి అని చెప్పారండి మీకు ఆ 100 రూపాయలు ఇచ్చిన వ్యక్తి. ఒక గుడిలోకి వెళ్తున్నాడు ఆయన. నాకు కొంచెం పనుందండి, టైం అయిపోతుంది, భగవంతుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను. మీరే చూసి ఇక్కడ ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఆ 10 రూపాయలు ఇచ్చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కర్మ ఫలాల పట్ల అతనికి ఆసక్తి లేదు. ఈ డబ్బిచ్చిపోయిన ఆయనకి ఏ విధమైన సంబంధం లేదండి. దానం చేయడం తనకి అవసరం అనుకున్నాడు, తన బాధ్యత అనుకున్నాడు, చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలో ఒక వ్యక్తికి అప్పజెప్పిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఇచ్చిపోయింది ఎవరికి అనంటే, ఎవరో అక్కడ అడుక్కునే వాళ్ళలో ఒక వ్యక్తి కొద్దిగా పెద్దాయన ఉన్నాడు. ఆ పెద్దాయన చేతిలో పెట్టిపోయాడు. ఇప్పుడు ఆ పెద్దాయన ఏం చేస్తాడు? తలా ఒక 10 రూపాయలు ఇచ్చేటప్పుడు నిజంగా కాళ్ళు చేతులు లేకుండా పాపం చాలా దీన స్థితిలో ఉన్న వారికి మరి 10 రూపాయలు ఇస్తున్నాడా? లేకపోతే అడుక్కునే వాళ్ళలోనే తన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా! తన అన్నయో, తన అక్కో, తన చెల్లో, తన తల్లో ఎవరో ఒకరుంటారు. ముందుగా వాళ్ళకిచ్చేసి తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా నిజంగా కష్టంలో ఉన్న వారికి 10 రూపాయలు ఇచ్చాడనుకోండి. అంటే ఇప్పుడు అతనికి కర్మఫలాల మీద ఆసక్తి ఉంది. అంటే ఇప్పుడు ఈ డబ్బు ఎవరికి చేరాలనుకుంటున్నాడు? తనకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ముందు తన వాళ్లకు ఇచ్చుకొని తర్వాత అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నీకు కర్మఫలాల మీద ఆసక్తి ఉంది కానీ నేనైతే ఎలా పంచుతానో తెలుసా అని పరమాత్మ అంటున్నారు. వేరొకరు నాకు 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి వెళ్ళారనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? నా సొంత వాడే అడుక్కునే స్థాయిలో ఉన్నా నిజంగా కష్టంలో ఉన్నవారు అందరూ 10 మంది అక్కడ ఉంటే ఆ 10 మందికి ఇచ్చేస్తాను. నా సొంత వాడికి నేను 10 రూపాయలు ఇవ్వను. మీరు కూడా అలా ఉండగలరా? నిష్పక్షపాతంగా ఉండగలరా? ఉండగలిగితే మాత్రం ఏం జరుగుతుంది అంటే ఆయన చెప్తున్నాడనమాట. మీరు గనక ఇతిమాం యోభిజానాతి ఈ విషయం గనక మీరు తెలుసుకొని కర్మ భిన్న సబధ్యత మీరు కూడా అలాగే ప్రవర్తించారనుకోండి, మిమ్మల్ని కూడా కర్మ అంటుకోదు. మీరందరూ ఈ దేహ సంబంధమైన విషయాలలో స్వామి నాకు కష్టం వచ్చిందండి, నాకు దుఃఖం వచ్చిందండి, నాకు సంతోషం వచ్చిందని అహంకరిస్తున్నారు. తర్వాత మీరు దుఃఖపడుతూ ఉన్నారు. వీటన్నింటికి కారణం ఏంటి? మీరు కదా కర్మఫలాలు కోరుకుంది. ఇప్పుడు మీరేం చేశారు? 100 రూపాయలు పంచమంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? తన వాళ్ళకు ఒక నలుగురికి 40 రూపాయలు ఇచ్చి మిగిలినటువంటి 60 రూపాయలు వేరొకరికి ఇచ్చేశాడు. అంటే ఎవరో అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన వచ్చేసాడనమాట. ఎవరు? ఇందాక 100 రూపాయలు ఇవ్వమన్నారు కదా! ఆయన వచ్చి అడుగుతున్నాడు. మీరెవరెవరికి ఇచ్చారండి? 100 రూపాయలు లెక్క చెప్పండి అన్నాడు. మనమందరం కూడా మన కర్మలకు లెక్క చెప్పాలండి. ఏదో ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చిపోయాడు, నేను లెక్క చెప్పాల్సిన అవసరం లేదని కాదు. మళ్ళీ ఆయన వచ్చాడు. వచ్చి ఒక గంట తర్వాత ఇప్పుడు చెప్పండి, నేను మీకు 100 రూపాయలు ఇచ్చాను, ఎవరెవరికి ఇచ్చారంటారు. ఇప్పుడు ఆయన వెంటనే తడుముకుంటూ
తన యొక్క బంధువులైన వాళ్ళ నలుగురిని నిలబెట్టి మిగిలిన 6గురిని అక్కడ నిలబెడతాడు. ఇప్పుడు ఆయన అడుగుతాడు, వీళ్ళ కాళ్ళు చేతులు చక్కగానే ఉన్నాయి గదా! మరి వీళ్ళకెందుకు 10 రూపాయలు ఇచ్చారు? నేనేమన్నాను, అర్హత ఉన్నవారికే కదా ఇవ్వమన్నాను. అర్హత లేని వారికెందుకు పంచారు అని ఆయన అడుగుతాడు. అప్పుడు ఈయనేం చెప్తాడు? అప్పుడు చెప్పేదానికి ఏం చేయాలి? ఆయన అనేక అబద్ధాలను తీసుకొని రావాలి. అంటే అతను తప్పు చేశాడు కాబట్టి శిక్షకు అర్హుడా కాదా? మరి అదేంటి? పుణ్యానికి పోతే పాపం ఎదురు రావడం ఏంటి అంటే, అవును నీకొక పని అప్పచెప్పాను నేను. ఆ పనిని నువ్వు సక్రమంగా చెయ్యాలి కదా! సక్రమంగా చెయ్యకపోతే నువ్వు శిక్షకి అర్హత పొంది ఉన్నావు. ఇదే విషయం పరమాత్మ చెప్తున్నారు. మీకు నేను ఐశ్వర్యాన్నిస్తున్నాను, భార్య బిడ్డలనిస్తున్నాను, సమాజంలో మీకొక స్థానాన్నిస్తున్నాను. మీకో కులం ఇచ్చాను, ఆ కులానికి సంబంధించిన భార్య బిడ్డలనిచ్చాను, దానికి సంబంధించిన దేవతా స్వరూపాన్నిచ్చాను, ఈ లోకాన్నిచ్చాను. చుట్టూ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఉపాధులు మీకు సహాయపడేలాగా నేను చేశాను. ఇన్ని చేస్తే మిమ్మల్ని నేనెలా ఉండమంటున్నాను? నేనెలా అయితే కర్మ చేస్తానో మిమ్మల్ని కూడా అలాగే కర్మ చేయమన్నాను. నేను చూడండి ఎంత నిష్పక్షపాతంగా కర్మ చేశాను. పూర్వజన్మల్లో అతడు పాపం చేశాడు. వాడు తీసుకెళ్లి శూద్రుడుగా పడవేశాను. ఒక వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు దానం చేస్తూనే ఉంటాడు. అతన్ని తీసుకెళ్లి బ్రాహ్మణుడిగా పుట్టించాను. ఇతరులకు దానం చెయ్యడంలో చాలా ఇష్టంతో ఉంటాడు. ఎప్పుడు ధైర్యంగా సాహసంతో కర్మలు చేస్తుంటాడు. అతన్ని క్షత్రియుడిగా పుట్టించాను. తర్వాత పశుపోషణ చేసుకుంటూ మరి వ్యాపార నిమిత్తంగా ఎవరైతే వ్యవసాయము, వ్యాపారము, తర్వాత పశుపోషణ చేస్తున్న వాణ్ణి వైశ్యుడిగా పుట్టించారు. దీనికోసం కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకాలు కూడా చెప్తానండి. ఎక్కడా అంటే 18వ అధ్యాయంలో 42 43, 44 శ్లోకాలలో చెప్తారు. అంటే పరమాత్మ ఈ కులంలో ఉన్న వారికి ఈ లక్షణాలు ఉండాలి అని చెప్పారనమాట. బ్రాహ్మణుడుగా అంటే సత్వగుణం అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. రజోగుణం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అది కూడా ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో అంటే ఉత్తమ, మధ్యమ, అధమ అనే స్థాయి ఉంటుంది కదండి. ఇప్పుడు బ్రాహ్మణులలో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ. క్షత్రియులలో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ. అంటే ప్రతి దానిలో కూడా ఉత్తములు ఉంటారు, మధ్యములు ఉంటారు, అధములు ఉంటారు. బ్రాహ్మణులు అనగానే ఉత్తమ శ్రేణి ఉంటుంది, మధ్యమ శ్రేణి ఉంటుంది, అధమ శ్రేణి కూడా ఉంటుంది. మరి ఉత్తమ శ్రేణి అంటే వాళ్ళు ఎవరికి కూడా అన్యాయం చేయరు. ఎప్పుడు భగవత్ సంబంధమైన క్రతువులు, యజ్ఞము, దానము, తపస్సు వీటి ఆధారంగా జీవిస్తారు. మధ్యమ శ్రేణిలోకి వెళ్ళిపోయారనుకోండి, వీళ్ళేం చేస్తుంటారు, కొన్ని అవసరాల నిమిత్తం వీళ్ళు కూడా కొంచెం భార్య బిడ్డల విషయంలో కొంచెం చిన్న చిన్న తప్పులు చేస్తారు. అధమ శ్రేణి అంటే ధర్మం తప్పేటటువంటి ప్రవర్తన కూడా ఉంటుంది. అంటే ప్రతి కులమునందు 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. అందుకే అయ్యో ఈ కులంలో పుట్టాడు గాని ఇలా ఉన్నాడేంటంటే, అక్కడ కూడా మళ్ళీ ఉత్తమ, మధ్యమ, అధమ అనే శ్రేణి ఉంది కదండి. అందుకే విచారణ. ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయి అంటే, ఈ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు కూడా ఏం చేయాలి? తాను అధమ శ్రేణిలో ఉంటే తానేం చేయాలి? గుణాలలో ఉన్న లోపాలను పోగొట్టుకోవాలి. అంటే తాను చేసే కర్మలలో దోషాలన్నీ ఇక్కడ భగవంతుడు శాస్త్రం నందు చెప్పిన మాటలను ఆధారంగా తన ప్రవర్తనలో ఉన్న దోషాలు పోగొట్టుకొని ఉత్తమ శ్రేణిలోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, బ్రాహ్మణులైన వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు. ఈ నియమాలను పాటించడంలో లోపాలున్న వాళ్ళనే ఉత్తములు, మధ్యములు, అధములు అని విభజిస్తారు. శమోధమ తపశౌచం క్షాంతిరాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. అంటే బ్రాహ్మణుడి యొక్క స్వభావం ఎలా ఉంటుందట? శమ, ధమ అంటే ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు. అంటే భగవంతుడి కోసం అన్నింటినీ విడిచిపెట్టగలిగినటువంటి, అంటే ఇంద్రియాల ద్వారా ఈ పదార్థం తినకుండా ఉంటాడు. ఈ విషయాన్ని వినకూడదు, చెవి ద్వారా వినకుండా ఉంటాడు. ఈ విషయాన్ని చూడకూడదు, అంటే ఇంద్రియాలను శాస్త్రం చెప్పినట్టుగానే నిగ్రహిస్తాడు. అతడికి ధమము. తర్వాత శమము అంటే మనస్సు కూడా ఈశ్వరుడి మీద తప్ప అన్యుల మీద అంటే ఇతర విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. శమము, ధమము. అందుకే బ్రాహ్మణుడండి సమాజంలో చాలా మంది దుర్మార్గులను చూస్తాడు. అయినా గుడికొచ్చి
మరి ఒక 10 రూపాయలు పెట్టి భగవంతుడికి ప్రార్థన చేస్తే ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తాడు. అతడు అయ్యో! బయట ఇతడు ఆ తప్పు చేస్తాడు కదా! ఇతనికి ఆశీర్వాదం ఎలా చెయ్యను అని చెప్పి అనుకోడండి. అందరినీ క్షమించగలిగినటువంటి గొప్పదైన గుణం బ్రాహ్మణుడికుంటుంది. అందుకే అత్యుత్తమ స్థాయిలో నిలబెడతారు. చూడండి, ఒక వివాహం చెయ్యాలన్నా, ఏదైనా ఒక ఇల్లు నిర్మాణం చెయ్యాలన్నా బ్రాహ్మణుడు 2 మంత్రాలు చదివి అతని చేత గనక మనం పూజ చేయిస్తే మన ఇంట్లో శుభం జరుగుతుంది అనుకుంటాం. ఎందుకు? అతనికి ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం ఉంటుంది. ఎప్పుడూ తన యొక్క మనసు భగవంతుడి మీద తప్ప అన్యమైన విషయాల మీద ఉండకుండా ఉంటుందండి. అందుకే శమో, దమ, స్తప, శౌచం అంటే తన మాట యందు, తన మనస్సులో, తర్వాత తన శరీరంతో త్రికరణ శుద్ధిగా ఎప్పుడూ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తుంటాడు. ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడు బ్రాహ్మణుడు. ఇలా తపస్సు అంటే శరీరము, మనసు, వాక్కు గురించి మనం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నామండి. అంటే శరీరంతో దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, పూజనం, శౌచమార్జము. దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను ఆయన పూజిస్తుంటాడు. లోపటొకటి, బయటొకటి కాకుండా ఎప్పుడూ నిష్పక్షపాతంగా మాట్లాడతాడు. శౌచంతో ఉంటాడు. ఇంకా ఎప్పుడు బ్రహ్మమును చేరుకోవడం కోసం నిరంతరం భగవంతుడు చెప్పినటువంటి సాధన చేస్తూ ఉంటాడు. హింస లేకుండా ఉంటాడు. తన మాటల చేత కానీ, తన యొక్క మనసులో కానీ, తన శరీరంతో కానీ హింస లేకుండా ఎప్పుడు రుజువర్తన కలిగి ఉంటాడు. తర్వాత మనస్సెప్పుడూ కూడా భగవంతుడి చేత రమిస్తుంది కాబట్టి, ఆ ఉత్తమ శ్రేణిలో పుట్టినటువంటి బ్రాహ్మణుడి యొక్క ముఖం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. ఈశ్వరుడు ఎలా ఉంటారు అంటే, ఆ బ్రాహ్మణుడి యొక్క రూపాన్ని చూస్తే మనకు ఆ ఈశ్వరుడి యొక్క రూపం గుర్తుకు రావాలి. అంటే అంత సౌమ్యంగా ఉండాలి. మనస్సు యందు ఏ విధమైన అరమరికలు లేకుండా ఉంటారన్నమాట. ఇక వాక్కు, తన వాక్కెప్పుడూ కూడా ఈశ్వరుడు ధర్మమునందు అంటే శాస్త్రమునందు చెప్పబడిన ధర్మం ప్రకారంగానే తాను జీవిస్తుంటాడు. తన మాట ఎప్పుడూ కూడా శాస్త్రం చెప్పిన విధంగానే మాట్లాడుతాడు. కాబట్టి ఇవి బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు. చూడండి, క్షాంతి అంటే ఓర్పు, ఆర్జవం అంటే రుజుత్వం ఉంటుంది. జ్ఞానం, ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. దేహ సంబంధమైన విషయాల మీద వ్యామోహం లేకుండా నిష్పక్షపాతంగా, ఒక విధంగా చెప్పాలంటే శంకరాచార్యుల వారంతా శ్రేష్టంగా ఉంటారన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? విజ్ఞానం ఆస్తిక్యం అంటే ఇక్కడ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తూ ఉంటాడు. తర్వాత ఆస్తిక్య బుద్ధి అంటే ఇక్కడ శాస్త్రము, గురువు, భగవంతుడు అన్నింటి పట్ల కూడా ఇతడికి పూర్ణమైన నమ్మకాన్ని కలిగి భగవంతుడి జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటారు. ఇది ఉత్తమ శ్రేణిలో ఉన్న బ్రాహ్మణుడు. మరి ఈ లక్షణాలను గనక కొద్దిగా ఒక 80% ఉన్నాయనుకోండి, అతడు మధ్యమ శ్రేణి. అతను 50% కంటే లోపం తక్కువగా స్థాయిలో ఉన్నాడనుకోండి, అతడు అధమ స్థాయిలో. అవన్నీ విడిచిపెట్టేసి మరి తినకూడనటువంటి మందు, మాంసం లాంటి పదార్థాలను అనుభవిస్తున్నాడనుకోండి, అతడు ఎందులోకి వెళ్ళిపోతాడు? శూద్రుడిలోకి వెళ్ళిపోతాడు. అంటే శాస్త్రమే చెప్పిందనమాట. సంధ్యావందనాన్ని ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని 3 సంవత్సరాల పాటు ఆ సంధ్యావందనాన్ని చేయకుండా ఉంటారో అతడు శూద్రుడితో సమానం. ఇక చేసేటటువంటి ఆచారంలోనే లోపం ఉంటే అతన్ని శూద్రుడితో పోల్చారంటే, అతను తీసుకునే ఆహార నియమాలు, అతను ప్రవర్తించే తీరు, అతని యొక్క మాటలలో ఉన్న దోషాలు, ఇవన్నీ అతన్ని ఏం చేస్తున్నాయి? ఈ శరీరంతో తాను బ్రాహ్మణుడిగా పుట్టి ఉండవచ్చు కానీ, తాను చేసేటటువంటి ఏవైతే ప్రవర్తనలో ఉన్న లోపాలుంటాయో అతనేం చేస్తుంది? అధమ స్థాయిలోకి తీసుకువెళ్తుంది. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? ఉత్తమ కులంలో పుట్టి ఉత్తమ కులాచారాలను పాటిస్తూ, అంటే అక్కడ చెప్పబడిన ధర్మాలను పాటిస్తున్నప్పుడు ఇంకొక మెట్టెక్కి నన్ను చేరుకుంటాడు. ఒకవేళ అంతటి పూర్వజన్మల్లో చేసిన పుణ్యకర్మలను బట్టి నేను ఈ కులం ఇచ్చాను. ఆ కులంలో ఉన్న నియమాలను పాటించకుండా ఎవరైతే నేను చెప్పిన ధర్మాలను విడిచిపెట్టి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలన్నింటినీ కూడా, అంటే అలవాట్లను ఏవైతే ఉంటాయో వాటిని ఇతను గనక అనుభవిస్తే అతడేమవుతాడు? శూద్రుడితో సమానమైన స్థితిలోకి వస్తాడు. ఈ శరీరంతో అతను బ్రాహ్మణుడు అనిపించుకోవచ్చు కానీ అతను చేసిన కర్మలలో లోపాలు అతన్ని వేరొక శరీరం పొందిన తర్వాత చాలా నీచమైన స్థాయిలోకి తీసుకువెళ్తాయి. కాబట్టి ఇది బ్రాహ్మణుడి యొక్క పుట్టుక, పూర్వోత్తరాలు ఈ విధంగా ఉండాలి అని చెప్పారు. తర్వాత
ఇక క్షత్రియుల గురించి మాట్లాడారండి. శౌర్యం, తేజో, ధృతి, క్షమ. ఇక్కడ పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ప్రతి ఒక్కరికి కూడా శౌర్యము అంటే చాలా పరాక్రమం ఉంటుందండి. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడు ఎంత ధనవంతుడైనా, ఎంత కీర్తి ప్రతిష్టలున్న వాడైనా అతన్ని ఎదిరించి పోరాడతారన్నమాట. శౌర్యం, తేజో, దాక్ష్యం. ధృతి అంటే ధైర్యం ఉంటుందండి. దాక్ష్యం అంటే అతనికి ఏంటి, ఇతరులకు ఏదైనా ఇవ్వగలిగిన స్థాయిలో ఉంటాడు. యుద్ధే చాప్య పలాయనం అంటే యుద్ధంలో నుంచి, అంటే తాను చేస్తున్న కర్మ నుంచి వెనుదిరగకుండా ఉంటాడు. క్షత్రియుడిగా పుట్టినటువంటి వాడు తాను తలపెట్టినటువంటి పని నుండి వెనక్కి రాకూడదు. మనం చాలా కథలలో కూడా వింటుంటామన్నమాట. రాజపుత్రులు ఎవరైనా యుద్ధంలో చనిపోతానేమోనని చెప్పేసి ఎవరైనా యుద్ధానికి వెళ్ళనంటే అప్పుడు రాజమాతలు ఏమంటారు? ఇలాంటి కొడుకు నాకు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఇలాంటి కొడుకు నాకు అవసరం లేదు అని అంటారు. ఎందుకు? యుద్ధంలో ఎవరైతే పోరాడి విజయాన్ని సాధిస్తారో ఆ విజయం సాధిస్తే ఏమంటారు? నేను వీరమాతగా ఉంటాను. నువ్వు ఒకవేళ యుద్ధంలో మరణిస్తే నేను చాలా నువ్వు యుద్ధంలో మరణిస్తే ఏమవుతుంది? నువ్వు వీర స్వర్గాన్ని పొందుతావు నాయనా, నేను దాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తానంటారు. అంటే ఇక్కడ పరమాత్మ చెప్పారు, యుద్ధే చాప్య పలాయనం, యుద్ధం నుంచి వెనుతిరగకూడదు అనే మాట. అంటే ఇక్కడ యుద్ధం అంటే ఇక్కడేం జరుగుతున్నాయండి? యుద్ధాలంటే ప్రతిరోజు భగవంతుడు మనకు అప్పచెప్పిన కర్మలలో కొంతమంది మనకు నచ్చనప్పుడు వాళ్ళు మన ఇంటికి వస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళింటికి మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు నేను రాను పోను అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మరి ఇది కూడా మనం చేసేటటువంటి కర్మ యుద్ధం అయినప్పుడు అక్కడ నేను ఆ పని తప్పించుకుంటానంటే అది క్షాత్ర ధర్మం కాదు. అయ్యో నేను క్షత్రియుడిగా పుట్టలేదండి, నాకు ఆ బాధ ఏం లేదు అన్నారనుకోండి. ఇక్కడ పరమాత్మ ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళందరికీ 4 లక్షణాలు చెప్తున్నారు. ఆత్మ గురించి తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? బ్రాహ్మణుడుగా ఉండవలసిన లక్షణాలు పాటిస్తే సరిపోతుంది. తర్వాత క్షత్రియుడు యొక్క లక్షణాలు పాటిస్తే సరిపోతుంది. వైశ్యుడు, శూద్రుడు వాళ్ళకి ఏ ధర్మాలు ఉంటాయో ఆ ధర్మాలు పాటిస్తే సరిపోతుంది. ఆత్మజ్ఞానం కలిగిన వారికి 4 విషయాలు మీకు ఖచ్చితంగా పాటించాలి. మీరు జ్ఞానపరంగా బ్రాహ్మణుడిలాగా ఉండాలి. తర్వాత ఆ జ్ఞానాన్ని ఆచరించడంలో క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా దాస్యం చెయ్యవలసి వస్తే దాస్యం చెయ్యాలి, పశుపోషణ చేయాల్సి వచ్చి వ్యాపారం చేయాల్సి వస్తే వ్యాపారం అంటే మీకు రోజువారి కార్యాలలో ఏ పని వచ్చినా ఇది నా ధర్మం కాదు అనటానికి వీల్లేదు. ఆత్మజ్ఞానం ఉన్న వారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది? మరి మంగలి కత్తి మీద ప్రయాణం చేయడం ఎంత కష్టమండి. క్షురస్య ధారా నిశితా దురత్యయ. మంగలి కత్తి మీద అడుగు పెడితే ఎంత కష్టమైన స్థితి ఉంటుంది. ఆ కత్తి మీద కాలు పెట్టగానే కాలు సగం తెగొచ్చు. ఇంకా కాస్త బలంగా పెట్టడంలో ఒడుపు తెలియకపోతే పూర్తిగా కూడా తెగిపోవచ్చు. కృష్ణ పరమాత్మ అంటారు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే అని మనకు 12వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తారనమాట. చాలా కష్టం. దేహాభిమానం కలిగిన వారు నిర్గుణమైన నిరాకారమైన పరబ్రహ్మమును అంత సులభంగా పొందలేరు. ఎందుకంటే దేహాభిమానం ఉంటుంది, నా వాళ్ళు అనేటటువంటి భ్రాంతి ఉంటుంది. వీళ్ళకి చాలా కష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నేను పరమాత్మను తెలుసుకోవడమే నా లక్ష్యం అనుకుంటే మీ అందరికీ 4 నియమాలు ఉంటాయని పరమాత్మ చెప్తున్నారు. ఒక్కొక్క కులానికి సంబంధించిన ధర్మాలు చెప్తున్నారు. ఈ 4 ధర్మాలు అన్నీ కూడా ఎవరికి? ఆత్మజ్ఞానికి ఏ ధర్మమైనా తనదే అవుతుంది. రాజుగారు ఉన్నారండి. రాజుగారు తన రాజ్యంలో నేను మా కులంలో ఉన్న వారికి మాత్రమే నేను వీళ్ళకి అన్నీ చేస్తానంటాడా? అందరినీ చూడాలి. అక్కడ ఎవరెవరైతే ఎన్ని రకాల కులాలు, ఎన్ని వర్ణాలు, ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరి కష్టం తీర్చేటటువంటి స్థాయిలో రాజు నిలబడతాడు. అదే విధంగా ఆత్మజ్ఞానం కలిగిన వారు కూడా అన్ని విషయాలు నీ పరిధిలోకి వస్తాయి. నేను ఏ విషయంలో నేను ఇది చెయ్యను అనటానికి వీల్లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకొని ఇక మనం ఈ భవసాగరంలో నుంచి బయటపడాలి అనుకుంటే నువ్వు చేసే ప్రతి కర్మ యందు దోషములు లేకుండా ప్రతి కర్మ చేసేటప్పుడు శాస్త్రం తెలుసుకొని శాస్త్రం ఒప్పుకుంటేనే. శాస్త్రం ఒప్పుకోవడం అంటే ఏముందండి?
మీకు నష్టం వచ్చినా పరులకు ఉపకారం జరిగే కార్యం చేశారు. ఇది శాస్త్రం అంగీకరిస్తుంది. ఇంతకు మించి ఏమీ లేదు. ఒక పని చేసేటప్పుడు నేను చేసే పని నాకు మాత్రమే లాభాన్నిస్తుందా? నా చుట్టూ ఉన్న నలుగురికి కూడా లాభాన్నిస్తుందా? నాకు నష్టం వచ్చినా పర్వాలేదు. నలుగురికి లాభం రావాలని చేసే కర్మ అత్యంత భగవంతుడికి ప్రీతికరమైన కర్మ. ఇలా కర్మ చెయ్యాలి అంటారు. ఇంకా దానం ఈశ్వర భావచ్చ. అందుకే రాజులు చూడండి, దానం చేయడంలో ఎంత విరివిగా ఉంటారు. అంటే తన దగ్గర ఉన్నటువంటి సంపదను ఇతరులకు ఇవ్వడంలో ఈశ్వరుడు ఎలా అయితే ఇస్తారో ఈశ్వర స్వరూపంగా వీళ్ళు కూడా అంత గొప్పగా దానం చేస్తారు. దానం చెయ్యడంలో ఏ మాత్రము సంశయం లేకుండా ఉంటారట. మరి ఈశ్వర స్వరూపమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే క్షమించడంలో కూడా అంత గొప్పగా వాళ్ళు ప్రవర్తిస్తారట. మరి ఇవన్నీ క్షత్రియుడి యొక్క ధర్మాలు. ఇన్ని ధర్మాలుంటేనే అతడు క్షత్రియుడు. ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టాడంటే తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతాడు. ఈ శరీరంతో అతడు క్షత్రియుడు అనిపించుకోవచ్చు. కానీ అతను చేసేటటువంటి గుణాలు ఏ గుణముతో కూడి కర్మ చేస్తున్నాడో అతను చేసే పనులను బట్టి తన స్థాయి ఏమవుతుంది? తగ్గిపోతూ ఉందన్నమాట. ఇక మరి వైశ్యుడి గురించి, కృషి గౌరక్షక వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం. అంటే వ్యవసాయం, కృషి అంటే వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి వారందరూ కూడా వైశ్యులుగా, అంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? అవసరం నిమిత్తంగా వ్యాపారం చేసేటప్పుడు కొంత సంపదను ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ స్వలాభానికి వినియోగించుకుంటుంటారు. అంటే కాస్త తమో గుణాన్ని కూడా కొద్దిగా తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి భార్యా బిడ్డల మీద ఉన్న మమకారం చేత వీళ్ళు ప్రవర్తిస్తుంటారు. ఏ ఒక్క రూపాయి వచ్చినా అది కుటుంబం యొక్క పోషణ కోసమని ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. మరి వీళ్ళలో సత్వగుణం కూడా ఉంటుంది. కాబట్టి దైవ సంబంధమైన కార్యాలకు వాళ్ళ యొక్క డబ్బును వెచ్చించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు వైశ్యులు అని చెప్పారు. తర్వాత ఇక నాలుగో విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? శూద్రులు అంటే ఎప్పుడూ కూడా మరి పూర్వజన్మల్లో చేసినటువంటి ఇతరులకు ఏదైతే చెడు చేశారో ఆ చెడు చేసినటువంటి దానిని ఏం చేస్తాడు భగవంతుడు? మీరెవరెవరికైతే రుణపడి ఉన్నారో రుణపడి ఉన్న వారందరికీ కూడా మీరేం చేస్తారు? దాసులుగా ఉండి, అంటే మీరేం చేయాలి? మీ యొక్క రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయండి. వేరొకరికి మీరు చేసిన అన్యాయాన్ని తీర్చే ప్రయత్నంగా ఒక వ్యక్తి యజమానిది తన తండ్రి దగ్గర సంపదనంతా కూడా తండ్రికి చెప్పకుండా బాగా వృధా ఖర్చు చేశాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు? తన తండ్రే కదా అని చెప్పేసి అవసరానికి మించి పిల్లవాడు అనవసరంగా వాడుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ తండ్రి మనస్తాపంతో చనిపోయాడు. అయ్యో, నేను సంపాదించిన సంపదంతా ఈ మిగిలిన పిల్లలకు లేకుండా పెద్దవాడే బాగా ఖర్చు చేశాడంటే ఇప్పుడు ఈ పిల్లవాడు ఎంతైతే మిగిలిన తమ్ముళ్ళ యొక్క సంపదను కూడా ఇతను ఖర్చు చేసుకున్నాడో వాళ్ళకు రుణపడిపోయాడుగా. వాళ్ళ ఇళ్లలో వీడు దాసిగా పుట్టి వీడి యొక్క రుణాన్ని తీర్చుకుంటాడు. ఇవాళ మనం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాము తీసుకుంటున్నామంటే ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారు, రుణానుబంధం తీర్చుకునే ప్రయత్నం. అంటే తీసుకోవచ్చు అనగానే మళ్ళీ మనకు వెంటనే ఎవరు ఏది పిలిచి ఇచ్చినా తీసుకున్నాం అనుకోండి, అది చాలా ప్రమాదంలోకి పడిపోతుందండి. అందుకే ఎప్పుడు పూర్వజన్మల్లో ఎవరెవరికో రుణపడి ఉన్నాం, ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నంగా మనం ఏం చేయాలి? ఇతరులకు అన్నీ ఇస్తుండాలి. కానీ తీసుకోవడంలో మాత్రం శాస్త్రాన్ని అంగీకరించి శాస్త్రం చెప్పినట్టుగా ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా విచారణ చేసి తీసుకోండి. పరమ పాపాలు చేసే వ్యక్తి పిలిచి భోజనం పెట్టాడు, తినకుండా ఉండండి. ఎవరో ఒక వ్యక్తి బహుమానాలు ఇస్తున్నాడు, ఆ బహుమానాలు తెచ్చుకున్నాం అనుకోండి, అతడికి మన ఖాతాలో ఉన్న పుణ్యానంతా కూడా ఇచ్చేస్తాను. ఎన్నో విషయాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? నడిపిస్తున్నాయి. శాస్త్రం తెలియనప్పుడు ఎవరు ఏది ఇచ్చినా పుచ్చుకుంటామండి. ఇప్పుడు పుచ్చుకోవడంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరైనా ఏదైనా ఇస్తున్నారంటే తీసుకోవడానికి కావలసిన అర్హత ఉందా? ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఏమంటారు, చాలా కష్టాలలో ఉన్నాడండి. ఆ కష్టాలలో ఉన్నప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నాకు ఎవరైనా సహాయం చేయండి, నా కష్టం తీర్చండి. అంటే అతని యొక్క కష్టం వచ్చినప్పుడు అతను తీసుకుంటున్నాడు అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఈశ్వరుని మీద భారం వేస్తారు. స్వామి నా కష్టాన్ని తీర్చే వాళ్ళని తీసుకురండి అని చెప్పి ఈశ్వరుని మీద భారం వేసి కర్మ చేసి అది ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకుంటాడు. అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నా, నిజంగా నీకు అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం నిమిత్తంగా నీకెవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవడంలో కూడా 1కి 4 సార్లు పరిశీలన చేసి
నీకు ఈ శరీరానికి సంబంధించిన విషయాలే కాదు శాశ్వతం. శాశ్వతమైనది ఆత్మసుఖం అనే సత్యం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేనెప్పుడూ చెప్పిన ఉపమానమే. ఏంటి అంటే, ఒక వ్యక్తి రాజుగారింటికి దొంగతనానికి వెళ్ళినప్పుడు, అంటే దొంగతనానికి ఎవరెళ్లారు? బ్రాహ్మణుడు వెళ్ళాల్సొచ్చింది. భార్య, బిడ్డలు కటిక దరిద్రంలో ఉంటే, ఆ భార్య ఎప్పుడు కూడా అడుగుతుంది, రాజుగారిని మెప్పించైనా డబ్బు తీసుకురండి. లేదా రాజుగారింట్లో దొంగతనం చేసైనా మీరు డబ్బు తీసుకురండి. అంతేగాని ఇలాంటి సంసారం అయితే, దరిద్రంలో ఉన్న సంసారంలో నేనైతే ఉండను. రేపొద్దుడికి మీరు ఎంతో కొంత తెస్తేనే నేను మీ ఇంట్లో ఉంటాను. లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్తుంది. అలా చెప్పినప్పుడు పాపం భార్య వెళ్ళిపోతుందేమోననేటటువంటి భయం. రాజుగారిని మెప్పించేంత పాండిత్యం తనకి లేదు. ఇప్పుడేం చేయాలి? పాండిత్యం లేదు, రాజుగారిని మెప్పించాలంటే ఏదో ఒక పద్యమో, గద్యమో చెప్తే రాజుగారు సంతోషాన్ని పొందుతారు. కానీ అలాంటి చతురత ఆయనకి లేదు. ఇప్పుడు ఆయన ఏం ఎంచుకున్నాడు? దొంగతనం చేద్దాం అనుకున్నాడు. రాజుగారింట్లో ఏ చిన్న వస్తువు తెచ్చుకున్నా నా కుటుంబము గడుస్తుంది కదా! నా జీవితాంతం నా కుటుంబంతో సుఖంగా ఉండొచ్చు కదా అని మరి ఎవ్వరూ చూడకుండా రాజుగారున్న గదిలోకి వెళ్ళిపోయాడు. ఒక్కొక్క వస్తువుని చూస్తున్నాడు, భయపడుతున్నాడు. అక్కడ ఒక వెండి పాత్ర ఉంది. ఆ వెండి పాత్రను తీసుకుందాం అనుకున్నాడు. అయ్యో! ఈ వెండి పాత్రతో ముందు ఆశపడుతున్నాడు. మనసు ఎప్పుడైనా ఆశపడుతుందండి. దేహ సంబంధమైన సుఖం గురించి ఆలోచిస్తుంది. ఆలోచించగానే ఇప్పుడు మనసు అంటుంది, అబ్బా! ఈ వస్తువు తీసుకున్నావంటే నీ భార్య బిడ్డలు జీవితాంతం ఇక ఏ విధమైనటువంటి ఆహారానికి ఇబ్బంది లేదు. సంతోషంగా గడిపేస్తారు. నీకు కావలసిన ఆహారము, నీరు, తర్వాత నీకు కావాల్సిన ఇల్లు అన్నీ సమకూరుతాయంటుంది. వెంటనే గుర్తు చేస్తుంది. మనస్సు ఒక్క విషయమే చెప్తే ఇది చెడ్డదనొచ్చు. ఇది వెంటనే చెప్తుంది. నువ్వు తెలుసుకున్న శాస్త్రంలో ఈ వస్తువు దొంగతనం చేసినందుకు ఈ శరీరం నువ్వు విడిచిపెట్టాక ఇక్కడ పలానా లోకంలో నువ్వు సుమారు ఒక 500 సంవత్సరాల పాటు నరకంలో ఉండవలసి వస్తుందనే మాట కూడా నువ్వు చదువుకున్నావు అనే మాట కూడా గుర్తు చేస్తుంది నెమ్మదిగా. అంటే ఫస్ట్ దేహ సంబంధమైన విషయాల గురించి చెప్తుందండి. అంటే మన మనసు ఎప్పుడైనా అప్పటికప్పుడు కలిగే తాత్కాలికమైన సుఖం గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఆ పాత్ర చూడగానే ఏమంది? అబ్బా! నీ భార్య బిడ్డలు సుఖంగా ఉంటారు. సంపదలకు అంటే వాళ్ళకి కావాల్సిన ఆహారం సమకూరుతుందని చెప్పింది. వెంటనే వెనకాల ఒక మాట చెప్పింది. ఆ మాట చెప్పింది కూడా మనసే. ఎలా చెప్పింది? ఇతడు శాస్త్రం చదివి ఉన్నాడు కాబట్టి గుర్తు చేసింది. అదే శాస్త్రం చదవలేదనుకోండి, దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడండి? ఆ పాత్ర తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ శాస్త్రం తెలిసి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకండి నేను శాస్త్రం తెలుసుకోవాలి? శాస్త్రం తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, ఇదే లాభము. ఇక్కడ శాస్త్రం తెలియటం వల్ల మనసు ఏమంటుంది? నీకు ఇంత శిక్ష పడుతుంది. వామ్మో! ఇక్కడ నేను బతికిన 30 సంవత్సరాలకి ఈ సుఖంగా ఉండడం కోసం అక్కడ 500 సంవత్సరాలు నేను ఆ లోకంలో కష్టపడాలా? వద్దు నాకు ఈ పాత్ర వద్దు అన్నారు. వెంటనే అక్కడ ఒక పెద్ద పాత్ర, ఒక గంగాళం లాంటిది వెండి పాత్ర ఉందండి. ఆ వెండి పాత్ర తీసుకున్నాడు. ఆ వెండి పాత్ర తీసుకోనగానే మళ్ళీ మనసు గుర్తు చేసింది. ఈ పాత్ర నీ దగ్గర ఉంటే గనక నీ తరం వాళ్లే కాదు, తర్వాత తరం వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అంత డబ్బొస్తుంది అని చెప్పేసి చెప్తుంది. వెంటనే శాస్త్రంలో మాట కూడా చెప్తుంది. ఈ పాత్ర నీ దగ్గరకు వచ్చిందంటే 2000 సంవత్సరాల పాటు నువ్వేం చేయాలి? పలానా లోకంలో ఈసారి కాస్త కఠినమైన శిక్ష పడుతుంది. ఆయా లోకాలలోకి వెళ్ళిపోయి అక్కడ నువ్వు 2000 సంవత్సరాల పాటు శిక్ష అనుభవించాలి. వెంటనే భయపడిపోయాడు. ఇలా ఒక వస్తువును ముట్టుకుంటాడు. ముట్టుకోగానే మనసు అంటుంది, అబ్బాయి సంతోషంగా ఉండొచ్చు అంటుంది. తర్వాత జరగబోయేటటువంటి కష్టం. అంటే శాస్త్రం తెలుసున్నప్పుడు మనసు చూడండి అన్ని విషయాలు మాట్లాడుతుంది. మనస్సుని మనం ఎవ్వరూ కూడా నింద చేయకూడదు. మీ మనస్సుకు ఈశ్వరుడి యొక్క జ్ఞానం అందించకపోవడం వల్లనే నష్టం ఉంది. కానీ ఈశ్వరుడి యొక్క జ్ఞానం అందిస్తే ఏం కష్టం ఉందండి? మనము ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని అందించడంలో మనము విఫలమవుతున్నాం. మనం కొంచెం కష్టపడి భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని గనక విని ఉన్నామనుకోండి, మనస్సు చెప్పకపోతే చూడండి, ఇక్కడ బ్రాహ్మణుడు వేదాంగాలను అధ్యయనం చేసి ఉన్నాడు. తనకున్నటువంటి దరిద్రాన్ని పోగొట్టుకోలేక దానికి ఏం చేయాలో తెలియక దొంగతనానికి వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు ఏ సంపదలు వద్దు. అమ్మో! ఇవాళ ఇక్కడ ఈ దరిద్రంతో నేను ఎలాగైనా జీవిస్తాను. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను అక్కడెవరు అనుభవిస్తారు?
ఇక్కడ నేను 30 సంవత్సరాలు బతుకుంటానేమో, నాకిప్పుడు 50 ఏళ్లున్నాయి. ఇంకా మహా అంటే 30 బతుకుతానో, 40 బతుకుతానో. ఈ కాసింత జీవనంలో సుఖం కోసం అని జెప్పేసి నేను పాపము చేస్తే, అక్కడ వేల సంవత్సరాల పాటు ఎవడు శిక్ష అనుభవిస్తాడు? నాకొద్దు అని చెప్పేసి, ఇక రాజుగారి ఇంట్లోనే రాత్రి ఒక్కొక్క పాత్రను చూడటం, అలా ఒక్కొక్క విషయాన్ని తలుచుకోవడం, ఫస్టు ఆనందపడటం, తర్వాత దుఃఖపడటం, భయపడటం ఇవన్నీ జేస్తూ తెల్లారిపోయిందండి. పొద్దున్నే ఒక మూలలో కూర్చున్నాడు. ఆహ్, రాజుగారిని నిద్ర లేపడం కోసం అని చెప్పేసి అక్కడున్నటువంటి పండితులందరూ, పురోహితులందరూ కూడా వస్తారు గదా! వచ్చి అతనికి మంగళహారతులతో అతన్ని ఏం జేస్తున్నారు? మేలుకొలుపుతున్నారు. మేలుకొలుపుతున్నప్పుడు ఇక్కడ ఒక మూలలో దాగి ఉన్న వ్యక్తిని రాజుగారు గమనించారు. "ఎవరు నువ్వు?" అన్నారు. "మీ ఇంటికి దొంగతనానికొచ్చినటువంటి పండితుడినండి" అన్నారు. "ఎందుకు దొంగతనానికి ఎందుకొచ్చావన్నారు?" "నా కుటుంబం చాలా దరిద్రంలో ఉందండి. దరిద్రం నుంచి కాపాడుకోవడానికి మీ దగ్గర పాండిత్యాన్ని ప్రదర్శించి మీ దగ్గర డబ్బు తీసుకునేంత చతురత నాకు లేదు. మా ఇంటి ఆవిడ ఇంటి నుంచి వెళ్ళిపోతానంది. అందుకే మీ ఇంటికి దొంగతనానికొచ్చాను." "మరి దొంగతనానికి ఎలా వచ్చావు?" అంటే "రాజభటుల నుంచి తప్పించుకొనొచ్చాను." "మరి వచ్చిన వాడివి పోలేకపోయావా?" "వెళ్దామనే అనుకున్నానండి. కాకపోతే ఒక్కొక్క వస్తువును ముట్టుకున్నప్పుడు కలిగే ఆనందము తెలిసింది. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నాకు కలిగే కష్టం కూడా గుర్తొచ్చిందండి. నేను శాస్త్రం తెలుసుకున్నాను గాబట్టి. అందుకే నాకు అక్కడ అనుభవించే కష్టం కంటే, ఇక్కడ అనుభవించే కష్టం చాలా సులభమైందిగా అనిపించిందండి. అక్కడ అనుభవించేది, ఇక్కడ అనుభవించేది నేనే. ఇక్కడ కొద్ది రోజుల సుఖం కోసం అత్యధికమైన కష్టం పొందడానికి నేను సిద్ధంగా లేనండి. నేను మీ దగ్గరికి దొంగతనానికొచ్చాను గాబట్టి, మీరు నాకే శిక్ష వేస్తారో వెయ్యండి. పరమ సంతోషంతో ఆ పాపాన్ని ఏదైతే నేను చేసినటువంటి కర్మకు దోషముందో, దానికి నేను శిక్షను అనుభవిస్తాను అన్నాడట. రాజుగారు సంతోషపడిపోయారు. ప్రతి ఒక్కరూ ఈ దేహ సంబంధమైన విషయ సుఖాల కోసమే ఆలోచిస్తారు. ఈ లోకంలో ఇప్పుడు అనుభవించేటటువంటి ఆనందం గురించి ఆలోచించి ఎన్నో నేరాలు, ఘోరాలు చేస్తారు. ఈయన ఈ శరీరంతో ఉన్నప్పుడే, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత తన ప్రయాణంలో తాను అనుభవించే దుఃఖం గురించి ఆలోచిస్తున్నాడు. ఆహా! ఇలాంటి మహానుభావులు ఈ లోకంలో ఎంతమంది ఉంటారని అతనికి ఒక నమస్కారం పెట్టి, అతనికి ఏం కావాలో అవి ఇచ్చి పంపించండి అని చెప్పేసి ఎంతో సంతోషంతో రాజుగారు పంపించారట. నా రాజ్యంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఇలాంటి వాళ్ళున్నందుకు నేను సంతోషపడాలి అని చెప్పి రాజ్యంలో రాజుగారు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఇచ్చారట. తన కొలువులోనే తనకు చేతనైన పని చేసేలాగా ఆ బ్రాహ్మణుడిని నియమించుకున్నాడట. చూడండి. అంటే అతను నిజాయితీకి ఇవ్వలేదండి ఇక్కడ. అతడు ఈ శరీరంతో తాననుభవించే కష్టాలను, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత రాబోయే కష్టాలను గురించి కూడా విచారణ చేయగలిగిన శక్తి బ్రహ్మజ్ఞానులకు తప్ప అన్యులకు ఉండదు. బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు నా రాజ్యంలో ఉన్నందుకు నాకెంతో సంతోషమని, అతనికి ఇవ్వవలసినటువంటి గౌరవం నేనివ్వాలని అతన్ని సత్కరించాడు. అంతేగాని అయ్యో! దొంగతనం చేయడానికి వచ్చి దొంగతనం చేయకుండా నిలబడ్డందుకు కాదు. అతన్ని నిజాయితీకి కాదండి ఇచ్చింది. బ్రహ్మజ్ఞానం యొక్క వైభవాన్ని తెలియచేశాడు. అది ఆచరణ పూర్వకంగా తెలియచేసినందుకు ఎంతో సంతోషపడ్డాడు. ఆ సంతోషంతోనే ఆ బ్రాహ్మణుడికి సత్కారం చేశాడన్నమాట. ఎంతమందుంటారు? అంటే ఇక్కడ మనమందరం కూడా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఈ దేహ సంబంధమైన విషయాల యొక్క సుఖాల కోసం భగవంతుడు చెప్పిన ధర్మం తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ధర్మం తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే నువ్వు తప్పు చేస్తుంటే తప్పు అని నీ మనస్సు ఎందుకు ఎదురిస్తుందండి? తప్పును ప్రోత్సహిస్తుంది. ఏదైతే తప్పు అంటే ఇక్కడ మనం మనసు, బుద్ధి అంటాం. మనస్సే తప్పు చేసేటప్పుడు ఏం చేస్తుంది? సంకల్పం చేస్తుంది. దాని యొక్క తీవ్రత చేత ఏం చేస్తుంది? అది బుద్ధిగా మారి అది ఒప్పించుకుంటుందండి. అంటే మనస్సే బుద్ధిగాను, చిత్తముగాను, అహంకారంగా మారిపోతుంది. భగవంతుడు ఇచ్చింది ఒక్క మనసే. ఆ మనస్సునే నిర్ణయాధికారికంగా బుద్ధిని నిర్ణయిస్తుంది. సంకల్పరీత్యా మనస్సుగా ఉంటుంది. చేసిన కర్మల యొక్క అనుభవాలు చిత్తమునందు భద్రపరుస్తుంది. ఉన్నటువంటి విషయాల చేత అహంకరించడంలో మనస్సే అహంకారిగా ప్రవర్తిస్తుంది కాబట్టి, ఇక్కడ మనం సద్దర్శనం అనేటటువంటి గ్రంథమునందు మనకు రమణ మహర్షి చెప్పిన విషయాలను మనం విచారణ చేస్తూ ఉన్నామన్నమాట. ఏమంటున్నారు అంటే,
విద్యా కథం భాతి అంటే విద్య ఏ విధంగా ప్రకాశిస్తుంది, ఎలా పలుకుతుంది, అసలు జ్ఞానం గురించి ఎలా పలకగలుగుతారు? ఏంటి? నచేద విద్య, అజ్ఞానం అనేది లేకుండా జ్ఞానం గురించి మీరు ఎలా మాట్లాడుకుంటారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. విద్యా వినాం కిం ప్రవిభాత్య అవిద్య అంటున్నారు. ఇక్కడ ఈ మాట బాగా అర్థం చేసుకోవాలండి. అజ్ఞానం ప్రకాశిస్తుంది. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అతడు చేసేది దొంగతనం కాదు, నా అవసరం నిమిత్తం నేను వేరొకరి ఇంట్లో, బాగా ఉన్న వ్యక్తి ఇంట్లో నేను నాకు కావాల్సింది తీసుకుంటున్నాను అంటున్నాడు. మనమేమంటాం? అది దొంగతనము అంటామండి. ఎలా చెప్పగలవు అంటే, నువ్వు సంపాదించిన సంపద మాత్రమే నీదవుతుంది. వేరొకరు సంపాదించిన సంపదను నువ్వు తీసుకుంటున్నావంటే అది దొంగతనం. వాళ్ళకిష్టమైతే ఇచ్చారనుకోండి, అది దానంగా నువ్వు తీసుకో. అంతేకాని వేరొకరి దగ్గర నీ దగ్గర ఆ శక్తి ఉంది అని దౌర్జన్యం చేత అవతలి వ్యక్తి ఇంట్లో వాళ్ళు లేనప్పుడు, లేకపోతే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గరున్న సంపద నువ్వు తీసుకుంటే అది దొంగతనం. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? తన అవసరాల నిమిత్తం ఏ అవసరాన్ని తీర్చుకోవడానికి ఎలా ప్రవర్తించాలనేటటువంటి విచక్షణ తనకు లేనందువలన అతడు తప్పు చేస్తాడు. రమణులు ఇదే విషయాన్ని చీకటి ఉంటే కదా వెలుగు యొక్క గొప్పతనం తెలిసేది. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ మనం సూర్యగోళంలోకి వెళ్ళే అవకాశం ఉందనుకోండి, అక్కడ ఎప్పుడు ఏముంటుంది? చీకటి ఉంటుందా? ఎప్పుడు కూడా వెలుగే ఉంటుంది. మనం చీకటి గురించి మాట్లాడగలుగుతామా? మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, మరి సూర్యుడికి భూమి అడ్డు ఏమవుతుంది? ఆ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది కాబట్టి, ఆ తిరగటంలో ఉన్నటువంటి ఏదైతే తేడా ఉందో ఆ తేడా చేతనే మనకు సూర్యుడు ఉదయాన్నే ప్రకాశిస్తున్నాడని, సాయంత్రాన అస్తమిస్తున్నాడని, ఆయన అస్తమించగానే చీకటి పడుతుందని, ఆయన ప్రకాశిస్తున్నప్పుడు మరి పొద్దున్నే ఉదయం అవుతుంది అని చెప్పేసి మనం చేసుకుంటున్నటువంటి లెక్క. అంటే చీకటి ఉంటే వెలుగు గొప్పతనం తెలుస్తుంది. మరి ఎప్పుడూ వెలుగులో ఉన్న వారికి చీకటి తెలియదు కదా. అదే విధంగా ఈశ్వరుడు కూడా జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటాడు. అజ్ఞానం అనేది ఒకటి ఉన్నప్పుడే జ్ఞానం అనే దాని గురించి మనం మాట్లాడగలుగుతాము. అంటే జ్ఞానము యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? అజ్ఞానం ఉన్నప్పుడే. అజ్ఞానము దేని వల్ల వస్తుంది? అనాద్య విద్యా నిర్వాచ్య కారణోపాధి రుచ్యతే ఉపాధి త్రితయాదన్యం ఆత్మానమవధారయేతని శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్తారు. ఏమంటారంటే, అనాదిగా ఆది లేనప్పుడు, మనం ఎప్పుడో ఈ శరీరంతో పుట్టినప్పుడు పరమాత్మ ఏం చేశాడు? ఈ ప్రకృతి యందు విషయ సుఖాలు అనుభవించండి అన్నాడు. అనుభవించడానికి మనస్సును, ఇంద్రియాలు ఇచ్చారు. మనసు తాను చూసిన విషయాలలో గొప్ప వాటిని చెప్తుంది. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది అంటుంది. బాగుందన్న విషయాలను ఏం చేస్తుంది? ఇంద్రియాల చేత అనుభవింప చేస్తుందండి. కాబట్టి ఇది ఆది లేదు. అంటే తాను ఈ శరీరంతో పుట్టినప్పటి నుంచి విషయ సుఖాలు అనుభవిస్తానే ఉంది. దేని చేత అనుభవిస్తుంది? అవిద్య చేత. ఈ శరీరమే నేను అనుకుంటూ ఈ దేహానికి ఏది అవసరం, ఏది అనవసరమని అవసరమైన విషయాలన్నీ అనుభవిస్తుంది. ఇప్పుడు మనం ఈ శరీరానికి ఏం పెడతాం? రకరకాలైన పదార్థాలు పెడతాం. గడ్డి తినొచ్చు కదా అంటే ఎందుకు తింటాం మనం? మరి మీకు అనారోగ్యం వచ్చింది. ఇవాళ చాలా మంది అనారోగ్యం ఉందని గోధుమ గడ్డిని జ్యూస్ చేసుకొని తాగుతున్నారు. మరి మామూలుగా మనకి అలాంటి అనారోగ్యం లేదనుకోండి, ఇప్పుడు మీరు గడ్డి జ్యూస్ చేసుకొని తాగమంటే తాగుతామా? తాగము. అంటే గడ్డి దేనికంటున్నాం? పశువుల కోసం. మనిషి ఏం తినాలి? మరి పదార్థాలు రకరకాలైనటువంటి మరి ఆహార పదార్థాలను తింటూ ఉన్నాం. అంటే అజ్ఞానము చేత, ఈ దేహము చేత మనం అనుభవించేటటువంటి విషయ సుఖాలను ఏ మేరకు అనుభవించాలి అనే దానికి భగవంతుడు ఒక నియమం చెప్పాడు. అంటే శాస్త్రం నందు కొన్ని నియమాలు చెప్పాడు. ఈ నియమాలు తెలుసుకోకుండా అజ్ఞానము చేత నాకు ఏది కావాలంటే నేను దాన్ని అనుభవిస్తానంటే వాడు ఏం చేస్తాడు? ఇది మంచి, ఇది చెడు అనుకోడు. పూర్వకాలంలో శాస్త్రాలు తెలుసుకోగలిగిన స్థాయి లేనప్పుడండి, అనాది మానవుడుగా, ఆది మానవుడుగా ఉన్నప్పుడు బలవంతుడే బతికేవాడట. బలహీనుడి దగ్గర ఉన్న ప్రతి వస్తువుని బలవంతుడు లాక్కునేవాడట. జీవ పరిణామ సిద్ధాంతం అని చెప్పేసి మనం చదువుకుంటాం. ఆనాటి కాలంలో ఎవరికైతే బలం ఉందో ఆ బలం ఉన్నవాడే బతికేవాడు. బలం లేని వాడిని చాలా హీనంగా
తను చంపేసి కూడా తన కోరికను తీర్చుకునేవాడు. మనం ఏమవుతున్నాం? రోజు రోజుకి ఆది మానవుడి నుంచి రోజు రోజుకి మార్పు చెందుతూ, చెందుతూ, చెందుతూ ఏం చేశాం? ఇవాళ మనం విజ్ఞానంలోకి వచ్చామండి. మరి ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ జీవన విధానంలో ఏది మంచి, ఏది చెడు అని ఎలా నిర్ణయిస్తారు? ఇవాళ బలవంతుడే బతుకుతున్నాడా? లేదు. బతకటానికి కొన్ని నియమాలు పెట్టుకున్నాం. ఎవడు సంపాదించుకున్నది వాడే తినాలి. నాకు బలముంది కదా అని చెప్పేసి పశువులాగా ప్రవర్తిస్తానంటే, మరి మనం ఏం చేసుకున్నాం? మనల్ని మనం రక్షించుకోవడం కోసం కొన్ని పౌర హక్కులు పెట్టుకున్నాం. పోలీస్ స్టేషన్‌లను పెట్టుకున్నాం. రక్షక భటులను పెట్టుకున్నాం. ఇలా చిన్నవాడు, పెద్దవాడు అందరూ ఈ లోకంలో బతకాలి అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి శాసనాల మేరకు మనమందరము కూడా అదుపాజ్ఞలలో ఉండాలనేది ఒక పద్ధతి. ఇదంతా కూడా దేహ సంబంధమైనటువంటి జ్ఞానం. మరి ఇప్పుడు ఈ దేహము నేను కాదు, దేహము లోపట బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మనే నేను అనేటటువంటి జ్ఞానాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈశ్వరుడు చెప్పారు, ఈ దేహము నేను అనుకుంటూ కొన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తారు మీరందరూ. ఇవాళ మీరు భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన భాగ్యము మీరు కొన్ని కోట్ల జన్మలలో చేసిన త్యాగాల వల్ల, మీరు చేసిన ధర్మ కార్యాల వల్ల ఇవాళ లోకంలో ఎంతో మంది ఉన్నారు. సుమారు 800 కోట్ల మంది జనాభాలో కొద్ది మంది, కొన్ని వేలల్లో మాత్రమే ఏం చేస్తున్నారు? భగవంతుణ్ణి తెలుసుకోవడానికే మనిషి జన్మ ఉంది, కానీ దేహ సంబంధమైన సుఖాల కోసం ధర్మాన్ని తప్పకూడదు అనే సత్యం తెలుసుకొని ఎవరైతే తన లోపట అంటే ఈ శరీరం లోపట బంధింపబడి ఉన్న జీవుణ్ణి విడిపించడానికి పరోపకార నిమిత్తంగా ధర్మ కార్యాలు ఎవరు చేస్తారో అలా చేసిన వారు ముక్తిని పొందడానికి కావలసిన అర్హతను పొంది ఉన్నారు. అంటే ఇవాళ మనం భగవంతుడి జ్ఞానం తెలుసుకుంటున్నాము అంటే కొన్ని కోట్ల జన్మలలో మనం చేసిన త్యాగాలండి. ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చిందంటే ఎంతో మంది వ్యక్తుల యొక్క త్యాగాలు అంటున్నాం కదా. అదే విధంగా ఈ శరీరం పొందడానికి ఎన్నో సత్కర్మలు చేశాం, ఎన్నో పుణ్యకార్యాలు చేశాం. అదే విధంగా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అంతకంటే కొన్ని వందల వేల రెట్ల పుణ్యం చేశామంటే ఇతరులకు కొంత ఇచ్చే అలవాటు ఉందండి. ఇచ్చే అలవాటు ఉన్నవాడికే పుణ్యం ఉంటుంది. ఇవ్వని వాడికి పుణ్యం ఉండదండి. నీ ఖాతాలో ఇంత పుణ్యం ఉందంటే నువ్వు చేసిన త్యాగాలే, నువ్వు తినకుండా ఇతరులకు పెట్టిందే నీకు పుణ్యంగా మారుతుంది. అందుకే పరమాత్మ ఏమంటున్నారు, మీరు ఎన్నో లక్షల జన్మలలో చేసిన పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల చేత ఇవాళ నేను చెప్పిన మాటలను వినగలుగుతున్నారు. ముందు వినగలిగిన భాగ్యం ఉంది మనకి. విన్న దానిని ఆచరిస్తారా ఆచరించరా అంటే ఇక్కడ మీకున్న అవసరాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తారు. శాస్త్రం బాగా అర్థమైందనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేస్తారు? దేహ సంబంధమైన విషయాలలో తప్పు చేయరు. చూడండి, ముందు శాస్త్రం తెలియాలిగా. ఇందాక ఒక పండితుడి గురించి చెప్పుకున్నాం. అతడు తన పరిస్థితుల దృష్ట్యా తప్పు చేయడానికి వచ్చాడు, కానీ తప్పు చేయించకుండా ఆపిందెవరు? తాను నేర్చుకున్నటువంటి శాస్త్రం నందు జ్ఞానం. తనకి శాస్త్రం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నేర్చుకున్న శాస్త్రము ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నేను కష్టపడతానని శాస్త్రం నందు చెప్పబడిన మాటకు భయపడిపోయాడు. అంటే అవుతుందో కాదు. చాలా మంది ఏమంటారు, నిజంగా జరుగుతుందో లేదో, ఎవడు చూసొచ్చాడు, చూసి చెప్పినవాడు ఎవడున్నాడని చెప్పేసి వితండవాదం చేసి ఇప్పుడు అనుభవించే సుఖాన్ని విడిచిపెట్టి పిచ్చివాడిలాగా ఎప్పటి సుఖం గురించో ఎందుకు ఆలోచిస్తారంటే, మరి మన పూర్వీకులు నా పిల్లలు తింటారని కొంత కూడబెట్టి ఉన్నదాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నామా లేదా? అదే విధంగా ఇక్కడ నువ్వు చేసినటువంటి ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచి నిన్నేం చేస్తుంది? ఈ శరీరం విడిచిపెట్టాక కూడా కాపాడుతుంది. అంతెందుకండి, పూర్వజన్మల్లో మనం చేసిన కాస్తో కూస్తో పుణ్యం ఉండబట్టేగా ఇవాళ మనం ఒక ముద్ద అన్నం తింటున్నాం. ఇంకా ఎవ్వరూ తెలుసుకోలేనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నామంటే అందరికంటే మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలనే జిజ్ఞాస, దానికి తగిన అర్హత కోసం ఎన్నో రకాలైనటువంటి పుణ్యకర్మలు, త్యాగాలు, ఎన్నో దాన ధర్మాలు, తపస్సులు, యజ్ఞాలు అన్నీ ఏకమైతే ఇవాళ భగవంతుడు చెప్పిన మాటలను మనం అధ్యయనం చేస్తున్నాం. అంటే మీరు సంపాదించుకున్న సంపద ఏనాడు వృధా కాదు. మనకున్న సంపద
ఇప్పుడు అందరిలాగే మనం బతుకుతున్నామండి. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అందరూ బతుకుతున్నారు. కానీ డబ్బున్న వాడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వాడు వెంటనే పరిష్కరించుకుంటాడు. డబ్బు లేనివాడు తనకేదైనా కష్టం వస్తే తొందరగా పరిష్కరించుకోగలుగుతాడా? పరిష్కరించుకోలేడు. ఎందుకు? అంటే డబ్బున్నవాడి, డబ్బు లేనివాడి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మనకెప్పుడు తెలుస్తుంది? ఇద్దరికీ ఒకే కష్టం వస్తే ధనవంతుడు తొందరగా తీర్చుకున్నాడు, డబ్బు లేనివాడు తొందరగా తీర్చుకోలేడు. అవునా కాదా? అంటే శాస్త్రజ్ఞానం తెలిసినవాడు, శాస్త్రజ్ఞానం తెలియనివాడు అందరు అంటారు, ఏంటండి మీరందరు రోజు భగవద్గీత, ఉపనిషత్తులు అంటారు, రామాయణం, మహాభారతం, దేవాలయాలు, పూజలు, మాకంటే గొప్పగా బతుకుతారా ఏంటి? మేము తింటున్నాం, మీరు తింటున్నారు. మీకు కష్టాలు వస్తున్నాయి, మాకు కష్టాలు వస్తున్నాయి. ఏంటి మీకున్న గొప్ప, మాకు లేని తక్కువ, అంటే మాకు లేని గొప్పతనం ఏంటని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించినప్పుడు ఇక్కడ పరమాత్మ ఎన్నో ఉపమానాలు చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఇప్పుడు కష్టం వస్తే డబ్బున్నవాడు తొందరగా పరిష్కరించుకున్నట్టు, శాస్త్రజ్ఞానము ఉన్నవాడు, ఆచరించడం నేర్చుకున్నవాడు, ఇద్దరికీ ఇప్పుడు ఒకే కష్టం వస్తుందండి. అంటే భగవంతుడు ఉన్నాడో లేడో ఎవడికి తెలుసు అని చెప్పేసి కనపడిన ప్రతి వస్తువును అనుభవించేవాడు, ఎప్పుడు భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని తెలుసుకుంటూ భగవంతుడు చెప్పే నియమాలు పాటించేవారు, ఇద్దరికీ ఒకే ప్రమాదం జరుగుతుంది. ఒకే బస్సులో పోతున్నారండి, ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇద్దరు ఒకే నదిలో ఒకే బస్సు నుంచి కింద పడ్డారు. భగవంతుడు చెప్పినట్టుగా ధర్మంగా బతికిన వాడికి ఏదో ఒకటి అడ్డు దొరుకుతుందండి. అంటే కింద పడ్డారు ఇద్దరు కూడా, ఒక పెద్ద లోయలోకి పడిపోతున్నారు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఏదో ఒక చెట్టు కొమ్మ ఆధారంగా దొరుకుతుంది. భగవంతుణ్ణి నమ్మలేని వాడు వాడెప్పుడు కూడా వాడి యొక్క స్వప్రయోజనం తప్ప అన్యుల గురించి ఆలోచించని వాడు డైరెక్ట్ గా లోయలో పడిపోతాడు. చూడండి, ఇప్పుడు ఎవరు కాపాడబడ్డారు? అంటే కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది తప్ప ఉత్తప్పుడు తెలియదండి. అందరు అంటారు, ఏంటి మీరు గొప్ప, ఇది ఎందుకు తినట్లేదు, ఇది ఇలా ఎందుకు ఉండరు, ఎందుకు మీరు నలుగురితో వచ్చి సంతోషంగా అక్కడ ఎందుకు చిందులు వేయరు అంటే, చిందులు వేసిన దానికి చిందులు వేయని దానికి ఏమవుతుంది? భగవంతుడు ఒక రోజున మనకొచ్చే కష్టంలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆసరా ఏదుందో కష్టం వచ్చినాడు తెలుస్తుంది. అంతే కదా! డబ్బున్నవాడు అదే ఆహారం తింటాడు, డబ్బు లేనివాడు ఆహారమే. అందరూ తినేది, ఎంత ఐశ్వర్యం ఉన్నా తినేది ఆహారమే కదండి. అందరూ ఆహారమే కదా! కానీ మరి డబ్బున్నవాడు తన సమస్యను పరిష్కరించుకోవడానికి తన యొక్క సంపదను వాడుకుంటున్నట్టు, జ్ఞాన సంపద ఉన్నవారు ఎవరి చేత రక్షింపబడతారు? డబ్బున్నవాడు ఈ లోకంలో తన సంపదల చేత శరీరానికి వచ్చే దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు. ఆత్మజ్ఞానముండి ఈ దేహంలో బంధించబడిన ఆత్మనే నేనని తెలుసుకున్నవాడు తనని ఎవరు రక్షిస్తారు? ఈ లోకాన్ని నడిపించేటటువంటి ఏంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి మరి పరమాత్మయే వచ్చి మనల్ని రక్షిస్తారు. ఈ దేహంతో నువ్వు అనుభవించే దుఃఖాల నుండి నిన్ను రక్షిస్తాడు. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆనందాన్ని పొందడానికి కూడా పరమాత్మ నిన్ను రక్షిస్తాడు. అంటే ఇక్కడ అజ్ఞానం అనేది ఒకటి ఉంటే, ఇది నేనెందుకు చెయ్యాలనేటటువంటి అజ్ఞాని ఒకడుంటే, మరి భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి జ్ఞాని ఒకడుండి, నాకొచ్చిన కష్టాన్ని నేను ఇలా పరిష్కరించుకున్నాను, నీ కష్టాన్ని పరిష్కరించడానికి ఎవరూ రాలేదని, అంటే అజ్ఞానం ఉంటేనే కదండి జ్ఞానం ఉండేది. అందుకనే రెండింటిని విచారణ చెయ్యాలి. ఇక్కడ మనము జ్ఞానము కూడా తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతుందనే సత్యం తెలుసుకుంటున్నాం. రమణ మహర్షి చెప్పారనమాట. ఏమంటున్నారు? ద్వయంచ కస్యేతి విచార్య. విచారణ చెయ్యాలి. ఏంటి విచారణ? జ్ఞానం గొప్పది, జ్ఞానం గొప్పది అంటున్నాం. నేను జ్ఞానవంతుణ్ణి. ఇవాళ భగవంతుడు ఏమంటారంటే, మనమందరము కూడా ఏం చేయాలి? విషయ వాసనలు, శాస్త్ర వాసన కూడా విడిచిపెట్టాలి అంటారు కదండి. అంటే శాస్త్రాన్ని కూడా విడిచిపెట్టాలి. ఎలా? ఇప్పుడు రమణ మహర్షి అదే మాట చెప్పబోతున్నారు. ఏంటి, మీరు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండు విచారణ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండు విచారణ చేయమని అంటున్నారు. జ్ఞానము ఎప్పటి వరకు మనకు ఉపయోగపడుతుంది? దాన్ని ఆచరించుకునే వరకు ఉపయోగపడుతుంది. అంటే మనము వరి పండించామనుకోండి, వరి పండించినప్పుడు అందులో ఉన్నటువంటి ధాన్యము మనకు కావాలి, కానీ గడ్డి అవసరం లేదు కదా. అదే విధంగా ఇన్ని రకాలైనటువంటి శాస్త్రాలన్నీ కూడా నీ యొక్క జీవన విధానంలో నువ్వు తప్పు చేయకుండా ధర్మంగా బ్రతకడానికి ఉపయోగపడాలి. అంతవరకే శాస్త్రాలు ఉపయోగపడతాయి. కానీ
ఈ శాస్త్రాలు నిన్ను బతికిస్తాయా? శాస్త్రాలలో ఉన్నటువంటి దానిని నువ్వు ఆచరణలో పెట్టుకున్నప్పుడు అది బ్రతుకుంటుంది. అంటే చాలామంది అంటారు, ఇంక నేను ఆత్మ ఉపదేశం పొందాను గదా! ఇక నాకు ఏ జ్ఞానం అవసరం లేదు అంటే, అలా కుదరదు. ఇప్పుడు ఒక వ్యక్తి కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అవ్వాలి అంటే అతడేం జేయాలి? కలెక్టర్ అవ్వడానికంటే ముందు ఎన్నో పుస్తకాలు అధ్యయనం చేయాలి. ఆయా పుస్తకాలలో ఉన్న జ్ఞానము మేరకు అతడు ఉద్యోగం సంపాదించుకుంటాడు. సంపాదించుకున్న ఉద్యోగంలో తాను చదువుకున్న శాస్త్రాలన్నీ ఇవాళ ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అందులో చెప్పబడినటువంటి జ్ఞానముతో తాను చేసే కార్యాలలో తాను ఎవరికైనా కష్టంలో ఉంటే, ఆ కష్టంలో ఉన్న వారిని శాస్త్రంలో చెప్పబడిన విషయాల ఆధారంగా అవతలి వారి యొక్క సమస్యను పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది కానీ, జ్ఞానమే ప్రధానం కాదు. అంటే ఏంటంటే, ఇప్పుడు స్నానం జేస్తారండి. స్నానం జేయాలంటే మనం బయటికెళ్ళొచ్చాం. చాలా మురికిగా ఉంది శరీరం. ఇప్పుడు ఈ శరీరం మీదున్న మురికిని పోగొట్టడానికి ఏం కావాలి? సబ్బు కావాలి. ఇప్పుడు సబ్బు కావాలి అన్నప్పుడు సబ్బుతో మనం ఏం చేసాం? శరీరం మీదున్న దుమ్మును కడిగాం. అదే విధంగా మనకు ఈ దేహమే నేను అనే అజ్ఞానంలో ఉన్నప్పుడు సద్గురువు పరమాత్మ చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నీ ఆయన ఆచరిస్తూ మనకేం చేస్తాడు? శాస్త్రంలో ఇలా చెప్పారు కాబట్టి మీరు కూడా ఆచరిస్తే మీరు దుఃఖాల నుండి విడిపడటమే కాదు, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భగవంతునిలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని పొందవచ్చని సద్గురువు బోధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అంటే ఈ శరీరమే నేను అనేటటువంటి భ్రాంతి పోయేంత వరకు జ్ఞానం ఉపయోగపడుతుంది. సబ్బు మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ శరీరం మీద ఉన్న మురికి పోగొట్టడానికే ఉపయోగపడుతుంది. అమ్మో! ఈ సబ్బు చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్నామండి అని చెప్పేసి ఆ సబ్బును పట్టుకొని తిరుగుతామా? దాన్ని ఎంతవరకు వాడుకుంటాం? శరీరం మీద మురికిని తొలగించేంత వరకు మాత్రమే సబ్బును వాడినట్టు, నువ్వు ఆత్మస్వరూపంగా నిలబడటానికి కావలసిన స్థితి వచ్చేంత వరకే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టాల. అందుకే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ద్వయంచ కస్యేతి విచార్య మూల స్వరూపనిష్ట పరమార్థ విద్య అంటున్నారు. చూడండి, ఇక్కడ జ్ఞానము అజ్ఞానము. ఇప్పుడు నేను అజ్ఞానం పోగొట్టుకున్నానండి, నా దగ్గర ఇంత జ్ఞానం ఉందంటే అహంకారమే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరికో 10 మందికి దానం చేశాడు. దానం చేసి అంటున్నాడు, నేను లేకపోతే మీ అందరికీ ఇవాళ మీ బతుకే లేదు కదా అంటే, అప్పుడు ఎవరైతే సహాయం పొందారో వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. అప్పటి వరకు కూడా మీరు చల్లగా ఉండాలి, మీ కుటుంబం బాగుండాలి, ఇవాళ మా కష్టాన్ని తీర్చారు అన్నారు. ఎప్పుడైతే నేను లేకపోతే మీకు బతుకు లేదు అంటున్నాడో, అతని దగ్గర తీసుకున్నటువంటి సంపదలను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కష్టం తీరింది కానీ వాళ్ళెంత బాధపడతారండి. అంటే యజమాని అహంకారంతో ప్రవర్తించాడు. అలా ప్రవర్తించినప్పుడు ఎవరికి కోపం వస్తుంది? ఇక్కడున్న వాళ్ళు బాధపడ్డారు. అందరూ తన సంతానమే కాబట్టి పరమాత్మకు కోపం వస్తుంది. పరమాత్మయ్య అన్ని రూపాలలో ఉన్నాడు కదా. ఎవరెవరైతే బాధపడ్డారో బాధపడ్డ వాడిలో ఒక్కడు భగవంతుడికి పూజ చేసేవాడుంటాడు. భగవంతుడికి జరిగిన ప్రతిదీ చెప్పుకునేవాడుంటాడు. వాడెళ్ళి చెప్పుకుంటాడు, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, పలానా వ్యక్తి వచ్చి కాపాడాడు. కానీ వెళ్తూ వెళ్తూ చాలా తక్కువ చేసి మాట్లాడాడు, చాలా బాధ కలిగింది అని చెప్పి పరమాత్మకు చెప్తాడు. అంటే ఇతడు తను చేసింది మంచి పనే, కానీ నేను చేశాననే అహంకారం చేత మాట్లాడిన మాటలు అక్కడ ఏమైంది అంటే తనకవి ప్రమాదాన్ని తీసుకుని వస్తాయన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటారు? ఎవరైనా పరబ్రహ్మ స్వరూపంగా మారారనుకోండి, వాళ్ళు ఏమంటారు అంటే అహం బ్రహ్మైవా న బ్రహ్మవిత్ అంటారు. నేను బ్రహ్మము అంటారు గాని నేను బ్రహ్మజ్ఞానిని అనడు. ఇంకా అతడు బ్రహ్మజ్ఞాని అంటున్నాడంటే బ్రహ్మము కాలేదు. నేను బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నానండి, నేను బ్రహ్మజ్ఞానినండి అని చెప్పేసి ఎవరైనా అహంకరిస్తున్నారనుకోండి, అలా అహంకరించేవాడు బ్రహ్మము కాలేదనమాట. బ్రహ్మం అయ్యాడు అంటే నేను బ్రహ్మజ్ఞాని అనే అహంకారం లేదు. అంటే ఇక్కడ జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా అహంకారమే. నాకింతుంది అని ఆ వ్యక్తి అన్నాడు. నాకు ఈశ్వరుడు ఈ ఐశ్వర్యాన్నిచ్చి మీ కష్టాన్ని తీర్చమని చెప్పాడు అని ఆ ఎవరెవరికైతే దానం చేశారో వాళ్ళతో ఆ మాట వినయంగా అన్నాడనుకోండి, ఇప్పుడు చూడండి, ఆ మాట చేత వాళ్ళందరూ కూడా ఇతన్ని ఆకాశానికి ఎత్తుతారు.
ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్లే కదా ఇవాళ ధర్మం నిలబడింది అని చెప్పి ఇతడు వెళ్ళి చెప్తాడు భగవంతుడికి. రోజు భగవంతుడికి పూజ చేశాయని చెప్తాడు. స్వామి, ఇవాళ మిమ్మల్నే ప్రత్యక్షంగా చూశానండి, మా కష్టానికి ఎంత డబ్బు సహాయం చేశాడు. అయినా ఏమంటున్నాడు, భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని భగవత్ కార్యం నిమిత్తంగా భగవంతుడు ఖర్చు పెట్టమంటున్నాడు. ఆహా, వాళ్ళు కాదా భగవంతుడంటే, కంటికి కనపడిన దైవమే కంటికి కనిపించే రూపంలో మాకు సహాయం చేసిందని ఆ వ్యక్తిని దేవుణ్ణి చేస్తాడు. ఇప్పుడు ఆ పరమాత్మకు నచ్చుతాం. అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానముతో అహంకరిస్తే నేనింత, నాకింతుంది, నేను పండితుణ్ణి అంటున్నాడంటే కాదు. అతను ఆచరణ ద్వారా బ్రహ్మము కావాలి. తాను చేసేటటువంటి కర్మలలో ఏ విధమైన రాగద్వేషాలు లేకుండా, మరి చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఎలా చేస్తాడు, నిస్వార్థంగా, ఎవరికీ హాని కలగని విధంగా, పరమాత్మయే కష్టంలో సహాయం చేయడానికి వస్తే ఎలా ప్రవర్తిస్తాడో బ్రహ్మముగా మారిన వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారన్నమాట. ఇక్కడ భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అంటే బ్రహ్మముగా మారిన వాళ్ళు ఎలా ఉంటారు, రాగద్వేషాలు ఉండవు. తన మన అనేటటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తన దగ్గర ఉన్నది ఇవ్వటంలో ఏ మాత్రము సంశయాలు లేకుండా, నాకు లేకపోయినా పర్వాలేదు అని చెప్పి అందరికీ పంచి తాను సంతోషంగా ఉంటారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పారనమాట. ఒకసారి బాగా కరువు వచ్చినటువంటి సందర్భంలో అబ్దుల్ కలాం గారు వాళ్ళ అమ్మగారు సాయంత్రం పూట రొట్టెలు చేసిస్తుంటే ఆ పిల్లవాడు, అమ్మ బాగుంది బాగుంది, ఇంకొకటి పెట్టు ఇంకొకటి పెట్టు అని చెప్పేసి పెడితే వాళ్ళ అమ్మగారు అన్నీ పెట్టేస్తుందట. తర్వాత వాళ్ళ అన్నగారు వచ్చి, ఇప్పుడు మనకి బాగా ఇప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితులు, మరి గోధుమలు దొరకనటువంటి కరువు మనందరికీ కూడా ఉంది ఇవాళ, అమ్మకు రొట్టెలు ఉన్నాయో లేవో చూసుకోకుండా నువ్వు అన్ని రొట్టెలు నువ్వే తినేసావు అని అంటే అబ్దుల్ కలాం గారు బాధపడతారట. చిన్నప్పుడండి, అమ్మా బాగున్నాయని తినేశాను అంటే తల్లి అంటుంది, పర్వాలేదు నాయనా, నువ్వు సంతోషంగా ఉన్నావు, నేను తినకపోయినా నాకు నువ్వు తింటూ ఉంటే కలిగిన ఆనందమే నా కడుపు నింపింది అంట. అంటే నిజమైనటువంటి బ్రహ్మము తల్లికి ఎందుకు ఆపాదిస్తారు, తల్లి ఈశ్వర స్వరూపం అంటారు. అందుకే ఎంతటి జగద్గురువైనా తల్లి వస్తే నిలబడి తల్లికి నమస్కారం, పాద నమస్కారం చేస్తారండి. ఎందుకు చేస్తారు అంటే, మరి తల్లి తాను తినకపోయినా పిల్లల యొక్క కష్టానికి తానేం చేస్తుంది, తన వంతుగా ఎంత అవసరమైతే అంత స్థాయికి మించి కూడా చేస్తుంది. కాబట్టి ఆ తల్లికి అంత గౌరవం. అంటే బ్రహ్మముగా ఉన్నవారు తన యొక్క సౌఖ్యాలను చూసుకోకుండా ఎప్పుడూ పరుల యొక్క క్షేమమే తన క్షేమంగా ఎవరైతే నిలబడతారో వాళ్ళు బ్రహ్మము. అప్పుడు వాళ్ళు ఎలా నిలబడతారట అంటే, అన్నింటికీ కూడా మూలము ఎవరు అనంటే అన్నింటికీ అధిష్టానము తానే అవుతాడన్నమాట. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి 84 లక్షల రకాల ఉపాధులు, సృష్టిలో ఉన్నటువంటి లోకాలు అన్నింటికీ కూడా తానే అధిష్టానంగా మారిపోతాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, మూల స్వరూపనిష్ట పరమార్థ విద్య. అంటే జ్ఞానమనే అహంకారాన్ని కూడా విడిచిపెట్టి తాను ఎలా నిలబడుతున్నాడు అంటే పరబ్రహ్మ స్వరూపంగా నిలబడుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపంగా నిలబడుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ మరి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళందరూ కూడా ఏంటి, అధిష్టానంగా, అంటే అన్నింటికీ తానే మూలముగా బ్రహ్మముగా నిలబడి మనందరికీ కూడా ఈ దేహం లోపల బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికే మానవుడు చేసేటటువంటి ప్రతి కార్యము కూడా ఉండాలి అని చెప్పేసి మరి వాళ్ళందరూ ఆచరించి మనందరికీ కూడా అందించినటువంటి జ్ఞానం కృష్ణ పరమాత్మ అంటున్నారు. మీరందరూ చేసేటటువంటి కర్మ యొక్క ఫలాలను ఎవరైతే ఆ కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా మీకు ఏ పని అప్పచెప్పారో ఆ పనిని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యండి. చేసేటటువంటి కర్మల యొక్క ఫలాలను మీరేం చేస్తారు, ఈశ్వరార్పణ కర్మగా చెయ్యండి. ఒక పని చేసేటప్పుడు దాని మీద ఆసక్తితో చెయ్యకండి. అంటే పరులకు క్షేమం కలిగించడంలో ఆసక్తి ఉండాలి, కానీ దీనివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే ఆలోచన లేకుండా, ఈశ్వరుడు మీకు అప్పచెప్పిన పనిని ఆసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయమని, అలా చేసినటువంటి కర్మ నన్ను పొందడానికి కావలసిన స్థితి వస్తుంది. ఎవరి కర్మ అయితే
ఫలముల చేత అంటుకోకుండా ఉంటుందో, ఆ అంటుకోకుండా ఉన్నటువంటి కర్మ మరి నన్ను చేరడానికి కావలసిన స్థితిని వస్తుందని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారనమాట. పెద్దలైనటువంటి వాళ్ళు అంటే మీకంటే ముందున్నవారు నేను చెప్పిన విధంగా కర్మ చేసి నన్ను పొందారు. వాళ్ళు ఆచరించినటువంటి విధి విధానాలన్నీ కూడా పాటించండి అని చెప్పేసి మరి గురువు యొక్క గొప్పతనాన్ని మళ్ళీ రేపటి శ్లోకంలో చెప్పబోతున్నారు. అంటే గురువు అంటే సద్గురువు, ఆచరణతో కూడినటువంటి అంటే స్వస్వరూప స్థితిని పొందినటువంటి గురువులు గురించి మాట్లాడతారనమాట. వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఆచరించి ఎలా మరి మనందరికీ ఆదర్శంగా మారారో దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని తర్వాత రేపటి రోజున మనం చెప్పుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.